ఇందాక శ్రీనివాసరావు సార్ హ్యాండ్ చేసినట్టున్నారు. వెల్కమ్ సార్ శ్రీనివాసరావు సార్. మనకు శివలింగ వెల్కమ్ సార్. వెల్కమ్ సార్ శివలింగ ప్రసాద్ సార్. ఇప్పుడు మనకు గ్రంథి శ్రీనివాసులు సార్ వచ్చారు. శ్రీనివాసులు సార్ వెల్కమ్ సార్. నమస్తే సార్. నమస్కారం నమస్కారం సార్. ఏం లేదు సార్, ఇవాళ రిలీజ్ అయిన వాటిల్లో ఒక అకౌంట్, మా డౌన్లైన్ లో ఒక అకౌంట్ లోకి 1400 చిల్లర ఉంటే 1000 సీడ్ ఫండింగ్ చేద్దాం అనుకుంటే అక్కడ అసలు మూమెంట్ స్ట్రక్ అవుతుంది. కనెక్ట్ బిఎన్బి కనెక్ట్ వచ్చిన కాడి నుంచి ఇంకా ముందుకు వెళ్ళటల్లా. మళ్ళీ ఇంకో అకౌంట్ లో ఇది చేస్తే అది మామూలుగా 2000 చేశాను. అది 2000 సీడ్ ఫండింగ్ చేశాను. ఈ అకౌంట్ లోంచి మాత్రం పోవటంలా. ఏంటి ఆ డిఫరెన్స్ అనేది? పోకపోతే దాంట్లో పోకూడదు, దీంట్లో పోకూడదు కదా, ఒకే ఫోన్ లోంచి. ఏంటి ఆ డిఫరెన్స్ అనేది ఒకసారి గమనిస్తారని దానికోసం. అంటే ఇది కొత్త వ్యాలెట్ ఏమైనా? కొత్తదేం కాదండి, క్వాడ్జీ అకౌంట్ అప్పుడు స్టార్టింగ్ లోదే. చూడండి, అది స్క్రీన్ షేర్, ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ వచ్చింది కదా. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్ళటం లేదు. కనపడుతుందా మీకు స్క్రీన్? కనబడుతుంది సార్. కనపడుతుంది కదా సార్? కనబడుతుంది సార్. ఇక్కడ నుంచి ఇంకా ఇట్లా ఈ చుక్కలతోటి ఆగిపోతుంది ఈ అకౌంట్ లో నుంచి. సరే ట్రయల్ చేద్దామని నేను ఇంకొక అకౌంట్ లోకి వెళ్ళి చేస్తే అక్కడ ఒక 2000 సీడ్ ఫండింగ్ లోపలికి పంపించాను, కానీ ఇక్కడ నుంచి మూవ్ అవటల్లా. ఒకే ఫోన్ లో ఆ డిఫరెన్స్. సో ఇంతకు ముందు ఈ వ్యాలెట్ లో చేశారా? సీడ్ ఫండింగ్ చేశారా? ఎంత వరకు ఉంది సీడ్ ఫండింగ్ ఇంట్లో? సీడ్ ఫండింగ్ అయింది, దీనికి ముందు ఒకసారి చేశాను రిలీజ్ అయిన వాటితోటి. ఈ వ్యాలెట్ చేశారా? అంటే రీసెంట్ గా 1000-2000 చేసి అయితే ఉంది ఈ వ్యాలెట్ కి. అంటే ఈ వ్యాలెట్ లో అది క్వాడ్జీ అకౌంట్ వాళ్ళు పక్కన పెట్టేస్తే అంతా లైన్ చేసుకుని మొత్తం రిలీజింగ్ లోకి తీసుకొని వచ్చి బయటికి తీసుకొచ్చాను టోకన్స్. రిలీజ్ అయిన మళ్ళీ సీడ్ ఫండింగ్ లోకి నెట్టేస్తున్నాను. అంతకుముందు ఒకసారి సీడ్ ఫండింగ్ లోకి పంపించాను, ఇది సెకండ్ టైం అనుకుంటా. ఇప్పుడు ఒకే ఫోన్ లో ఒక అకౌంట్ లో సీడ్ ఫండింగ్ అయినప్పుడు రెండు అకౌంట్ లోంచి కూడా సీడ్ ఫండింగ్ కావాలి కదా. ఏంటి ఆ డిఫరెన్స్ అనేది? ఇక్కడ ఆగిపోయిందంటే ఏంటి మనకి? అంటే సిస్టమ్ ఆల్రెడీ మనకు అప్డేట్ లో ఉంది, ఓకేనా సార్. ట్రస్ట్ వ్యాలెట్ లో వెర్షన్స్ అయితే చేంజ్ అవుతా ఉంటాయి కదా అప్డేట్ అయినప్పుడల్లా. సో ఈ వెర్షన్స్ మనకు సపోర్ట్ చేయట్లేదు సార్, బిఎన్బి స్మార్ట్ చైన్ కి సపోర్ట్ చేయట్లేదు. సపోర్ట్ చేయకపోతే ఇంకో అకౌంట్ లోంచి సీడ్ ఫండింగ్ చేశాను కదా 2000, అదే ఇప్పుడే చేసింది. అదే కొన్ని వ్యాలెట్లకు అవుతుంది, కొన్ని వ్యాలెట్లకు కావట్లేదు, కొన్ని మొబైల్స్ కి అసలే కావట్లేదు. ఒకసారి ఏం చేశానంటే ఇంక నేను ఇట్లా పోవటం లేదని ఈ 1000 నా అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ పెట్టుకుని అక్కడి నుంచి ఆధార్ అకౌంట్ కింద వాళ్ళ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశాను, సీడ్ ఫండింగ్ చేశాను. ఓకే, పోయినసారి ఒక అకౌంట్ లో అలా చేశా, కానీ ప్రతిసారి అది కరెక్ట్ ప్రాసెస్ కాదు కదా. నేను మీటింగ్ లో అడుగుదామనే ఉద్దేశంతో ఇప్పుడు మీటింగ్ లో అడుగుతున్నాను అనమాట. ఏంటి కనెక్ట్ డియాప్స్ అనేది మనకు వస్తుంది 10-15 రోజులు అవుతుంది, ఓకేనా సార్. సో కొన్ని వ్యాలెట్లకు వస్తుంది, కొన్ని వ్యాలెట్లకు రావట్లేదు. కొత్త వ్యాలెట్లకు పిన్ జనరేట్ కావట్లేదు. సో పిన్ జనరేట్ కి మనం ఏదైతే కనెక్ట్ వ్యాలెట్ చేస్తామో సో ఈ విధంగానే కనెక్ట్ డియాప్స్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఇంకో కొన్ని రోజులు అట్లా కొన్ని రోజుల్లో మనకు క్లియర్ అవుతుంది అండి.
ఇంక నేను పోయినసారి ఇట్లానే ఒక అకౌంట్ డిస్టర్బెన్స్ వస్తే నా అకౌంట్ ట్రాన్స్ఫర్ పెట్టుకుని చేసి ఇవాళ కూడా అటెండ్ చేస్తాను ప్రస్తుతానికి టెంపరీగా. చేయండి. ఓకే సార్ అయితే. ఓకే సార్. సార్ శ్రీనివాసరావు గుడ్ సార్. ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. రమేష్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. వెల్కమ్ సార్. ఎస్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు సార్ ఏదో అడుగుతున్నట్టున్నారు, సేమ్ ప్రాబ్లం నిన్నటి వరకు కూడా నాకు అదే ఉంది. సార్ పేరేంటో మరి? గంధి శ్రీనివాసులు సార్. శ్రీనివాస్ సార్, గంధి శ్రీనివాస్ సార్. చెప్పండి సార్. ఎస్ సార్ రమేష్ సార్. ఎస్ సార్. సార్ గంధి శ్రీనివాస్ సార్. అవును సార్. ఎస్ సార్. ఎస్ సార్. నా పేరు శ్రీనివాస్ అండి. సేమ్ ప్రాబ్లం నాకు కూడా నిన్నటి వరకు ఉండేది సార్. మనకి మొన్న నేను మీటింగ్ లో మన రాజేష్ సార్ని అడిగితే సారు సేఫ్ పాల్ అనే దాన్ని డౌన్లోడ్ చేసుకోమని చెప్పారు. అంటే ప్రస్తుతానికి ఈ డియాప్స్ ప్రాబ్లం అనేది మనకి క్లియర్ అయ్యే వరకు సేఫ్ పాల్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పారు సారు. ఇంకో ఎక్స్చేంజ్ లోదా? ఓకే ఓకే ఓకే. సార్ ఎస్ సార్. దానిలో రాయి కూడా ఆల్మోస్ట్ 18 అకౌంట్స్ సార్ మొత్తం. వాటిలో 4 క్వాడ్స్ అకౌంట్లు. ఎస్ సార్. చాలా క్లియర్ గా మనకి ట్రస్ట్ వ్యాలెట్ ఎలా అయితే ఉందో సేమ్ ట్రస్ట్ వ్యాలెట్ ఫీచర్స్ తోనే ఉంది. చాలా ఈజీగా ఉంది సార్ మనకి. అది ఈజీగా ఉంది సార్. నా మొత్తం 20 అకౌంట్ 10 అకౌంట్ మెయింటైన్ చేస్తున్నా. ఇవన్నీ మళ్ళీ తీసుకెళ్ళాలంటే మీ ప్రాబ్లమే సార్. నేను మీకు లాగానే ఒక్కొక్క అకౌంట్ లో 35,000 40,000 ఏదైతే మనకి సీడ్ ఫండింగ్ అనేది 25,000 లిమిట్ రాకమునిపే నేను 19 అకౌంట్స్ 18 అకౌంట్స్ లో కూడా ఆల్మోస్ట్ 40-50,000 పెట్టాను సార్ ఒక్కొక్క దాంట్లో. నేను ఒక అకౌంట్ లో 1,40,000 పెట్టాను. సీడ్ ఫండింగ్ లో 1,40,000 వరకు నాకు చాలా ఫాస్ట్ ఒక అకౌంట్, నా మెయిన్ అకౌంట్ కి 1,40,000 పెట్టాను సీడ్ ఫండింగ్. సేఫ్ పాల్లో చాలా ఫాస్ట్ అయిపోతుంది సార్ మనకి. అయిపోతుంది. ఓకే సార్. మనం మాట్లాడుకున్న సేపు లో అది మీరు చేసేయచ్చు కూడా. చేయకూడదని కాదు, ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే లోడ్ అయిపోతుంది. సరే, నేను పోయినసారి ఇట్లా డిస్టర్బెన్స్ వస్తే ఏం చేశానంటే ఆ 1000 నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ పెట్టుకుని నా అకౌంట్ లోంచి అదర్ ఫార్మింగ్ కింద చేశా, సీడ్ ఫండింగ్ కింద. అయిపోయింది. లేదు సార్, ఈ రోజు కూడా నేను అదే అంటాను సార్. అదర్ సీడ్ ఫండింగ్ కూడా ఈ రోజు నేను కూడా చేశాను సార్. జూనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం సీడ్ ఫండింగ్ వాళ్ళని ఎంకరేజ్ చేయడం ద్వారానే కదా జనరేట్ అయ్యేది. మనకు కూడా ఫాస్ట్ గా రెఫరల్ ఇన్కమ్ కానివ్వండి, మనకి గ్రోత్ అనేది వచ్చేది. ఏదైతే ట్రస్ట్ వాలెట్ అనేది డియాప్ సపోర్ట్ చేయట్లేదు కాబట్టి మనకి సార్ చెప్పినట్లుగా, రాజేష్ సార్ చెప్పినట్లుగా దాంట్లోకి వెళ్ళాను నేను. చాలా ఫాస్ట్ గా మూవ్మెంట్ అయితే ఉంది సార్. అది విత్ ఇన్ సెకండ్స్ లో అయిపోతుంది సార్ అది. ఓకే సరే సార్. సార్ రాజేష్ సార్, మాలాది రాజేష్ సార్. చెప్పండి సార్. రమేష్ సార్ నా పేరు. ఎస్ సార్. ఎస్ సార్. రమేష్ సార్. మనకి ఎస్ సార్. ఎస్ సార్. ఈ 20 తర్వాత అసలు విత్డ్రా అవ్వలేదు సార్. ఇది మనకి ఏదైతే టోకెన్ ఫార్మింగ్ లో నుంచి విత్డ్రా అవ్వలేదు సార్. అసలు విత్డ్రా అవుతుంది, రిసీవింగ్ కాలేదు ఇంకా. 20 తర్వాత అదే సార్, లాస్ట్ నేను 20th అని పెట్టాను సార్ విత్డ్రా అవ్వాలనేది. వాటిలో కూడా మార్నింగ్ అవర్స్ లో వచ్చినాయి, మధ్యాహ్నం వరకు వచ్చినాయి సార్. ఈవినింగ్ అవర్స్ లో ఇంకా 4-5 ఆ టైంలో రాలేదు ఇంకా. సో 20 తారీఖు నాడే చేశారా మీరు? అవును సార్, 20 తారీఖు నాడే చేశాను సార్ నేను. సో మరొకసారి చెక్ చేయండి, నైట్ లో మనకు వచ్చాయి. ఓకే సార్. డే టైమ్ లో చూద్దాం ఒక్కసారి. 18 సో ఈరోజు ఈవినింగ్ టైంలో కూడా వచ్చాయి సార్, కొన్ని రిలీజ్ అయినాయి. ఒకసారి చెక్ చేసుకోండి మరొకసారి. ఓకే సార్. ఓకే. ఆ 21st నుంచి విత్డ్రావల్ అయితే అయినాయా సార్? మామూలుగా ట్రాన్సాక్షన్ అయింది మనకి? అయింది సార్. కాకపోతే మనకు పీవీసీ మీటర్ రిసీవింగ్ అయిన తర్వాత, సో మన కనెక్టెడ్ వ్యాలెట్ కి రిసీవింగ్ అయిన తర్వాత మనకు అంతకు ముందు 2 days 3 days ఉండేది సార్. దాని తర్వాత 6 days అనేది రావడం జరిగింది. అవును సార్. అవును. సో ఆ టైం పీరియడ్ అయిన తర్వాత మరొకసారి మనం పెట్టుకోవచ్చు. సో అప్పుడు పెట్టుకున్నారు కాబట్టి మీకు ఇంకా రిసీవింగ్ కాలేదు కదా, పీవీసీ మీటర్ రిసీవ్ కాలేదు కదా. అవ్వలేదు సార్. అవ్వలేదు సార్. ఆల్మోస్ట్ అయిన తర్వాత మనకు టైం ఇస్తుంది. సో 24 hours 48 hours అనేది ఇచ్చిన తర్వాత, అది అయిపోయిన తర్వాత మనం మళ్ళీ పెట్టుకోవచ్చు సార్. మాకు టైమర్ ఇచ్చింది. టైమర్ అది 12-15 గంటలు, అంటే రాత్రి midnight 3ంటికి అయిపోయింది. ఉదయం 5:30 అప్పుడు చూస్తే 5:35కే మన సార్లు పెట్టేశారు విత్డ్రా కావడం లేదని. సార్ ఆల్రెడీ 10 days నుంచి స్టక్ అయి ఉన్నాయి.
సిస్టమ్ అప్డేట్ లో ఉంది, వర్క్ ఉంది ఆల్రెడీ 10 to 15 days విత్డ్రాల్స్ ఆగుతాయి. ఎందుకంటే రేట్ మీద సిస్టమ్ వర్క్ చేయబోతుంది అనేసి ఆల్రెడీ లీడర్ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఆ ఇన్ఫర్మేషన్ రాజేష్ సార్ ఎప్పుడో చెప్పారు, ఆల్రెడీ నేను కూడా చెప్పాను రిచ్ పార్క్ మార్నింగ్ టైంలో. సో అలాంటప్పుడు కొంచెం ఒక 5-10 days వెయిట్ చేయడం మంచిది సార్. ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు ఓకే పెట్టకండి, ఓకే ఇప్పుడు అంతలేండి. పెట్టకండి. సో అందరికి సార్ ఆల్రెడీ 3,40,00,000 పీఈసీ మీటర్లు లోడ్ చేసి ఉన్నాయి, పీఈసీ మీటర్ రిసీవింగ్ కావడానికి. సో ఏ క్షణానైనా ఈ 10 days ఒకటేసారి 1 గంటలో కూడా సిస్టమ్ ఇచ్చేయగలుగుతుంది. కానీ అండర్ వర్క్ జరుగుతుంది కాబట్టి మనకు ఆపడం జరిగింది. సో సీడ్ ఫండింగ్ లో జరుగుతుందో మనకు టోకెన్ ఫండింగ్ లో జరుగుతుందో మనకి ఎక్కడ తెలియదు కదా సార్. అవునులేండి. సో అప్డేట్ అయిన తర్వాత మనకు సో ఈ 10 days కి అన్ని క్లియర్ అవుతాయి కదా. క్లియర్ అయిన తర్వాత మనకు ఆల్రెడీ గ్రూప్స్ లలో మనకు విజయభాస్కర్ సార్ ఎప్పటికప్పుడు మనకు పెడతానే ఉంటారు. సో వచ్చిన తర్వాత రిసీవింగ్ అయిన తర్వాత అందరికి అయిన తర్వాత క్లియర్ అయిపోయిన తర్వాత సో ఎవరైనా పెట్టుకునే వాళ్ళు ఉంటే పెట్టుకోండి. సరే ఓకే, రోజు అంటే ఈ 30వ తారీఖు దాకా ఇవన్నీ క్లియర్ అవ్వాలి అంటారు. ఓకే అవ్వాలి సార్. ఓకే, మనకి తెలుస్తా ఉంటదిగా ఏ డేట్ వస్తున్నాయి అనేది అర్థం అవుతుంటదిగా. అవును సార్, అవును. ఓకే సార్, అయితే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. శ్రీనివాసరావు సార్, థ్యాంక్ యూ. సో మీరు అన్నట్టుగా సేఫ్ వాల్ వ్యాలెట్ లో చేసుకోవడం కూడా మంచిదే. సో బట్ మనం ట్రస్ట్ వ్యాలెట్ లోనే మొదటి నుంచి ఉన్నాం కాబట్టి అందరికీ ట్రస్ట్ వ్యాలెట్ యొక్క ప్రతి ఒక్క ఆప్షన్స్ అందరికీ తెలుసు. బట్ ఇప్పుడు మనకు వెర్షన్ చేంజ్ కావడం వల్లనే సో మన సిస్టమ్ లో అంటర్ వర్క్ జరుగుతున్నందు వల్ల సో కొత్త వ్యాలెట్లకు మనం క్రియేట్ చేసుకోలేకపోతున్నాం. కొన్ని ఫోన్లు కూడా సపోర్ట్ చేయట్లేదు. సో కనెక్ట్ డియాప్స్ అనేది పడడం జరుగుతుంది, బిఎన్బి కనెక్ట్ కావట్లేదు. సో కాబట్టి వాళ్ళకి తెలిసినట్టు అయితేనే, సో ఏదైతే మొబైల్ ఆపరేటింగ్ చేసుకోగలిగినట్టు అయితేనే సో 12 పదాలను వాళ్ళకు వాళ్ళుగా ఇంపోర్ట్ చేసుకోవడం వచ్చినట్టయితే మాత్రమే చేసుకోండి. సెకండ్ పర్సన్ కి, మూడో కంటికి తెలిసేలాగా నాకు ఇది చేసి ఇవ్వండి, అది చేసి ఇవ్వండి అనేసి చెప్పకండి ఎవరికి కూడా. సో ఇందాక హిందీ మీటింగ్ లో నేను అదే విన్నాను. దాదాపుగా అంటే సార్ తెలియక వేరే వ్యాలెట్ లోకి ఇంపోర్ట్ చేశారు. సో ఇంపోర్ట్ చేసే టైంలో సేఫ్ పాల్ లో కానీ బిడ్గేట్ వ్యాలెట్ లో ఇంతకుముందు మనకు 1-2 months వరకు బ్రేక్ అయింది సార్. అప్పుడు కూడా ఏదైతే మన ట్రస్ట్ వ్యాలెట్ వెర్షన్ ఈ విధంగానే వచ్చింది, అప్పుడు కూడా మనం చేసుకోలేకపోయాం. ఆ టైంలో బిడ్గేట్ వ్యాలెట్ చేసుకున్నారు. ఆ విధంగానే ఇప్పుడు చేస్తా ఉంటే ఏమవుతుందంటే సో ట్రస్ట్ వ్యాలెట్ లో 12 పదాలు మనం క్రియేట్ చేసుకున్న బ్లింక్ అయి వెళ్ళిపోతుంది. ఇట్లా కనబడనట్టుగా స్క్రీన్ షేర్ చేస్తా ఉంటే వెళ్ళిపోతుంది. సో అంతకుముందు కనబడకపోతుండే, దాని తర్వాత మనకు వెబ్3 వెర్షన్ వచ్చిన తర్వాత సో వెబ్3 వ్యాలెట్ వచ్చిన తర్వాత మనకు కనబడడం జరుగుతుంది. కానీ ఈ బిడ్గేట్ వ్యాలెట్ లోను సేఫ్ పాల్ వ్యాలెట్ లో ఏమవుతుందంటే 12 పదాలు మనం టైప్ చేసినా ఒకవేళ ఇంపోర్ట్ చేసినా కూడా కనబడతా ఉంటాయి, షో అవుతా ఉంటది ఆ పేజ్ అనేది టోటల్ గా. కాబట్టి కొంచెం రిస్క్ అవుతుంది. ఏదైతే మీటింగ్స్ వల్ల కానీ ఎవరితో కానీ షేర్ చేసుకోకండి. మీకు తెలిసినట్టు అయితేనే మాత్రమే చేసుకోండి. ఎందుకంటే ఒక్కసారి యాక్సిడెంట్ అయినట్టయితే వ్యాలెట్ మళ్ళీ రికవర్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో అది కూడా ఆలోచించి చేసుకోండి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇక్కడ మనకు రవి పటేల్ సార్ వచ్చారు. రవి పటేల్ సార్, వెల్కమ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. రమేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ సార్. సార్ నేను 21 తారీఖు నాడు విత్తరా పెట్టినాయి, ఇలా ఇందాక 9 గంటలకే పడిపోయినాయి సార్, వచ్చేసినాయి. 21 నాడే పెట్టారా? 21 కన్ఫామ్ సార్. పొద్దున శంకర్ సార్తో కూడా చూపించాము, చెప్తే కొట్టి 21 తారీఖు అని డేట్ చూపించింది సార్. చూపించిందా? చూపించింది. ఇప్పుడు ఇందాక 9 గంటలకు పడిపోయినాయి సార్. గ్రేట్, సూపర్ సార్. సో 20 తారీఖు నాడు చేశారంట మరి సార్, ఇందాక మరి సార్కి రాలేదు అనేసి అంటున్నారు. నాకు 21 నేను కొట్టింది సార్. 21 ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో సార్. శ్రీనివాసరావు సార్, మీరు 20 నాడే చేసుకున్నారా? శ్రీనివాసరావు సార్. ఎస్ సార్ 20th రోజు చూశాను. మళ్ళీ మీరు చెప్పారు కదా, మళ్ళీ ఒకసారి చూస్తున్నాను సార్. చెక్ చేయండి, పీవీసీ టచ్ చేసి చెక్ చేయండి. సో 19th వాళ్ళకు కూడా రాలేదనేసి విన్నాం ఒకరిద్దరికి. సో ఏదేమైనా కొంచెం మనకు అందరికి విత్డ్రాల్స్ వచ్చే టైంలో వచ్చేస్తాయి సార్, నో ప్రాబ్లం. నేను 9 గంటలకు చూసుకున్నాను సార్. 9 గంటలకు చూసుకుంటే నాకు పాత బ్యాలెన్స్ కొత్త బ్యాలెన్స్ చూసుకున్నాను.
సార్ వచ్చినాయి సార్, వచ్చినాయి. గ్రేట్ సార్, సూపర్. నాకు కూడా వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. 564 యాడ్ అయినాయి సార్. ఓకే, 564 సూపర్ సార్, అనుకుంటా. సూపర్ సార్. సో సార్ 20 ఎప్పటికప్పుడు ఒకటి వస్తూనే దానిలో ఉన్నాయి. అంటే మనకు ఒక రోజు కావాల్సిన క్రెడిట్ అవుతున్నాయి. సో ఆల్రెడీ ఎస్ 10 సార్. days నుంచి పెండింగ్ ఉంది కాబట్టి అదంతా ఆల్రెడీ సిస్టమ్ లోడ్ చేసి ఉంది. 4 ఎస్ CR సార్. లోడ్ చేసి ఉండే విత్డ్రాల్స్ కి, కానీ సపోర్టెడ్ వ్యాలెట్ లో ఉంటుంది. అక్కడ నుంచి మనకు విత్డ్రాల్స్ వచ్చే దగ్గరికి 3 CR 40 lakhs వరకు ఉంది సార్. పీవీస్ మెటల్ రెడీగా రిలీజ్ అవ్వడానికి. సో ఏ రిలీజ్ క్షణాలలో కూడా అవ్వడానికి. చేయవచ్చు. ఎస్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, రమేష్ సార్, థ్యాంక్ యూ సార్. సార్. సో ఇక్కడ మనకు శాంతిరాజ్ సార్ వచ్చారు. శాంతిరాజ్ సార్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, బాగున్నారా అంతా? బాగున్నాం సార్, మీరు బాగున్నారు సార్? బాగున్నాం సార్, బాగున్నాం సార్. 1 lakh పీవీసీ మెటా కొనేస్తాం సార్ నిన్న మొన్న. గ్రేట్ సార్, సూపర్, కంగ్రాచులేషన్ సార్. సీడ్ ఫండింగ్ చేసుకున్నారా? అన్ని ఐడీలకు 5 ఐడీలు చేసినాం సార్. 25,000. గ్రేట్ సూపర్ సార్, కంగ్రాచులేషన్ సార్. ఓకే సార్. అదే ఆలోచన 1.5 CR తీసుకోవాలనుకున్నాము. 1.5 సార్. 1.5 చేసుకోవాలనుకున్నారా? చేసుకోవాలనుకున్నాము. ఒకసారి మాట్లాడినాం కదా, గుర్తుందో లేదా మీకు? సార్ చెప్పారు సార్, ఒకసారి చెప్పాము సార్. ఒకసారి అదే చేస్తాం అనుకున్నాము. ప్రజెంట్ అయితే 1,50,000 ఏమైనాయి సార్. గ్రేట్ సార్, సూపర్ సార్. నెక్స్ట్ అయితే మాకు ఇది రావాల్సింది ఒకటి ఉంది. అది వస్తే 1.5 CR తీసుకోవాలని ఆలోచన సార్. అడ్వాన్స్ కంగ్రాచులేషన్ సార్, కంగ్రాచులేషన్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో వెల్కమ్ సార్. ఇంకా ఎన్ని లేడీస్ మన ముందు రాజు మాట్లాడదు సార్. సో రాజేష్ సార్ కాస్త మనకు బిజీగా ఉంటారు అని చెప్పారు. సో కోట వెంకటేష్ సార్ కూడా మనకు జాయిన్ అవుతారు తొందరగా. వెల్కమ్ సార్. శ్రీనివాసరావు సార్, మీ మైక్ ఓపెన్ గా ఉంది, మాట్లాడతారా? సార్ కంటిన్యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. మైక్ మ్యూట్ చేసుకోండి సార్. సో వెల్కమ్ సార్. ఇంకా ఎన్ని లీడర్స్ ముందుకు రావచ్చు సార్, మాట్లాడచ్చు. హలో సార్, మాట్లాడచ్చా సార్? సార్ మాట్లాడండి, చెప్పండి సార్, మాట్లాడండి. సార్, మన ఇప్పుడు దీంట్లో మనము సీడ్ ఫండింగ్ చేసుకుంటే మేలా సార్, లేకుంటే వ్యాలెట్ లో పెట్టుకుంటే మేలంటారా? సీడ్ ఫండింగ్ చేసుకుంటే మేలు. అంటే 1000కి 2000 వస్తాయి, డబల్ వస్తుంది. మనం ఎంత చేసుకుంటే అంత డబల్ వస్తుంది. అవునండి. అంటే ఒక వ్యాలెట్ కి మాక్సిమం 25,000 మాత్రమే. అవునవునవును. ఓకేనా సార్? సో అయితే అది కూడా మనకు కొన్ని రోజుల్లోనే తక్కువ అయ్యే అవకాశం కూడా ఉంది. అవునులేండి. అయితే ఒక 40,000 అట్లా అవైలబుల్ గా ఉన్నాయి. ఏమన్నా తొందరలో ఈ 3 నెలలు ఏమైనా పెరుగుతుందా అన్నట్లు ఆలోచనతో అట్లే పెట్టాం సార్. రేట్ గురించి చెప్పలేం సార్, బట్ మనకు అక్కడక్కడైతే మనకు ఏదైతే ట్రేడింగ్ లోకి అక్కడిక్కడ కనబడతా ఉంది, కొంచెం మార్పు అనేది మనకు మొదలైందనేసి చెప్పుకోవచ్చు సార్. అవునులేండి సార్, కానీ షార్ట్ టర్మ్ లో మాత్రం మనం ఎక్కువ ఆశించవద్దు. అవునులేండి. చెప్పండి సార్. నేను పెట్టుకునేది లాంగ్ టైం లేనా సార్? లాంగ్ టైం 12 years లేదు నేను పెట్టినది. 12 years. కానీ ఈ మధ్య కాలంలో ఏమైనా టక్కన జంప్ అవుతుందా, ఏమన్నా 3 నెలల తర్వాత ఏమన్నా అవుతుందా అన్నట్లు ఒక 40,000 హోల్డ్ చేసి పెట్టాం సార్. అవి 1,25,000 కాక ఇవి 40,000 హోల్డ్ చేసి పెట్టాం.
హోల్డింగ్ లో ఉన్నాయి. అట్లా ఏమన్నా క్లూ ఇస్తారా అన్నట్లు అడిగారు సార్. అట్లా రేట్ గురించి చెప్పలేము సార్. అవునులేండి. సిస్టమ్ అప్డేట్స్ అయితే మనకు వస్తుంది, ఆ, తొందరగా అవుతుంది అనేసి అనుకుంటున్నాం. అందరం కూడా బి పాజిటివ్ తోనే ఉన్నాం సార్. ఎందుకంటే మనకు మార్కెట్ లో లిస్టింగ్ కావడం ఏదైతే CMC లో వెరిఫైడ్ అయినట్టయితే, ఆహా. ఇంకా మనకు ఎక్స్చేంజ్ లో వచ్చినా కూడా మనకు మనం అనుకున్నట్టుగా ఒకటే రోజులో కూడా $1 కూడా వెళ్ళిపోవచ్చు. అవునవును, కరెక్ట్. ఉమ్. అదే అట్లా ఏమన్నా అవకాశం ఉందన్నట్లు మనం అందులో అన్ని దాంట్లో సీట్ ఫండింగ్ లో పెట్టేస్తే మనకు 60 రోజు వచ్చేటి అన్ని కావు కదా. ఉమ్. అందుకు కాబట్టి ఒక 40,000 హోల్డింగ్ లో పెట్టుకున్నాం సార్. అట్లా అది మీ సలహా అడిగాం, అట్లా ఏంటి సార్ అని చెప్పేసి అట్లా అడిగాం అట్లా. ఓకే సార్. ఓకే సార్ అదే మనం థ్యాంక్ యూ సార్. చెప్పలేము, బట్ మనకు అన్ని కూడా మంచి అప్డేటే వచ్చే అవకాశం ఉంది సార్. ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సార్. థ్యాంక్ యూ. సో మనకి ఇక్కడ లింగాల శివకుమార్ సార్ వచ్చారు. శివకుమార్ సార్, గుడ్ మార్నింగ్ వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. సేమ్ టు యు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇక్కడ సార్ అన్నారు, కొంత డిస్కషన్స్ కూడా బాగాయినాయి. లీడర్స్ ఇంకెవరైనా మాట్లాడేది ఉందా? మాట్లాడచ్చు. నేను ఒక ½ అవర్ టైం తీసుకుంటా. సో ప్రెసెంట్ అయితే హ్యాండ్ రైజ్ అయితే ఎవరు లేరు సార్. ఓకే రైట్, కంటిన్యూ చేస్తాను నేను. థ్యాంక్ యూ. ఇంత శ్రద్ధగా ఈ 10 అయినా కూడా ఇంత 120. నేను ఇప్పుడైతే ఒక 10 నిమిషాలలో దగ్గర 30-40 మంది వచ్చేసారు. నేను చూసి అబ్జర్వ్ చేస్తున్నా. థ్యాంక్ యూ. అయితే ఒక్కటి మాత్రం గ్రహించాలి ఫ్యామిలీ ఫ్రెండ్స్, PVC మేటా ఏదైతే ఉందో భవిష్యత్తులో ఇదే కాదు, క్రిప్టో కరెన్సీ అనేది భారతదేశంలో అతిపెద్దగా జరగబోతుంది. ఆల్రెడీ జరుగుతుంది, లోపల జరుగుతుంది. కానీ PVC మేటలో ఎవరైతే ఉన్నారో మనం బ్యాలెన్సింగ్ చేయాలి. ఇక్కడ సీడ్ ఫండింగ్ ప్లస్ బయట ట్రస్ట్ వ్యాలెట్లో ఏదైతే PVC మేట పెట్టుకున్నారో దాన్ని టోకన్ ఫార్మింగ్, ఈ 3 బ్యాలెన్సింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఫార్మింగ్లో మీరు ఏదైతే ఇప్పుడు సీడ్ ఫండింగ్ తక్కువ ఉంది కాబట్టి మీరు మినిమం 25,000 లిమిట్ ఇచ్చాడు. ఇంతకుముందు ఎంతనో అన్లిమిటెడ్ ఉండే. 25,000 లిమిట్ ఇచ్చాడు అంటే అక్కడ మనము సిస్టమ్ ఎందుకు అది మనం గ్రహించాలి. 25,000 లిమిట్ ఇచ్చి రేపు 10,000 ఇవ్వచ్చు, 5,000 ఇవ్వచ్చు. మనం విత్డ్రాల్ తక్కువ చేయొచ్చు, ఎక్కువ కూడా చేయొచ్చు. బ్యాలెన్సింగ్ చేస్తుంది సిస్టమ్. కానీ ట్రస్ట్ అనేది ఇప్పుడు ఆల్రెడీ దీంతో మనము ఇందులో ఉన్నాం, ఈ బిజినెస్లో ఉన్నాం. గత 3-4 సంవత్సరాల నుంచి ఇదే బిజినెస్లో, అంటే మేము 8 సంవత్సరాల నుంచి ఉన్నాము ఈ బిజినెస్లో ఉన్నాం. కాబట్టి ఇందులో 10 లక్షలు పెట్టినా, 50 లక్షలు పెట్టినా, ₹1,00,00,000 పెట్టినాక ₹1,00,00,000 పెట్టినా కూడా ఓకే, ఇది సేఫ్. ఎప్పుడైనా మన డబ్బులు మన దగ్గరనే ఉన్నాయి అనే నమ్మకం అనేది ఉన్నది ఇందులో. నా డబ్బులు ఇందులో చాలా ఉన్నాయి, సీనియర్లు కూడా ఉన్నారు. నమ్మకం ఇస్తుంది, విత్డ్రాల్ ఇస్తుంది. మీరు సొంతంగా బిజినెస్ చేసినా, సొంతంగా మీరు ఏదైతే కార్యకలాపాలు చేసినా, మిగతా ఎన్నో బిజినెస్ చేసినా ఏది కూడా పెట్టంగానే ఇమీడియట్లీ రాదు. టైం బీయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సింపుల్ లాజిక్. ఇప్పుడు మీరు ఒక కిరాణా షాపే కానీ, ఏదైనా బిజినెస్లే కానీ, ఏ బిజినెస్లో ఒక 5 లక్షలు పెట్టినా, 10 లక్షలు పెట్టినా రిటర్న్స్ అనేది ఏంది, మీ మీద వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఏ విధంగా ఉంటుంది, అక్కడ కిరాయి కట్టాలి, రెంట్ కట్టాలి, కరెంట్ బిల్లు కట్టాలి, వర్కర్స్ ఉంటారు, దాని రిటర్న్స్ ఏంది క్యాలిక్యులేషన్ చేస్తారు. మార్నింగ్ 5 నుంచి కొందరు 10 o'clock చేస్తారు, ఈవినింగ్ దాకా వర్కౌట్ చేసుకుంటా మనం పెట్టిన 10 లక్షల ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా 20 లక్షలు అవుతాయి మీకు డైలీ అక్కడ కనబడుతుంది. మీకు కష్టంగా ఉంటుంది. ఇక్కడ తెలివితోని పనిచేసే వాళ్ళు ఒకరు ఉంటారు, కష్టంతో పనిచేసే వాళ్ళు ఒకరు ఉంటారు. అది గ్రహించుకుంటూ మనం ముంగడికి వెళ్ళాలి. అంటే మన లైఫ్లో ఒక్కటే బిజినెస్ చేయము, ఒక 4-5 రకాల బిజినెస్లు అనేది ఉంటుంది.
నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చేస్తారు. ఎందుకు అందులో అందులో ఎందుకు ఏలు పెట్టాలి, ఇందులో ఏలు పెట్టాలి, ఇవన్నీ కొందరు నమ్మని వాళ్ళు ఉంటారు, నమ్మిన వాళ్ళు ఉంటారు. మన సబ్జెక్ట్ అనేది ఇప్పుడు లెంతీ అయిపోయింది. కానీ ప్రతి లీడర్ ఇప్పుడు ఏదైతే మీకు వచ్చారో గ్రూప్లో ఉన్నారు, ప్లస్ ఇంకా రాని వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఒకటే విన్నపించుకుంటున్నాను ఏంటంటే, ప్రతి జూమ్ మీటింగ్లో 500 మెంబర్స్కి తగ్గొద్దు అనేది నా కాన్సెప్ట్ అని నేను ఇదివరకు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు మేము ఇప్పుడు ఉన్నారు కొంత డిస్కషన్ అయినా శ్రీనివాసరావు గారు, శ్రీనివాస్ అంటే ఈ శ్రీనివాసరావు ఆల్రెడీ నాకు తెలుసు, అది విజయవాడ. అయితే మేము కమ్యూనికేషన్ ఏంది అంటే, ఇప్పుడు నాకు తెలియదు సబ్జెక్టు, కానీ శ్రీనివాసరావు కొద్దిగా డిస్కషన్ అయింది. సార్ అదేమైంది ట్రస్ట్ వ్యాలెట్లో, ఇది సీడ్ ఫండింగ్లో ఇది రిలీజ్ అవుతుంది డియాప్ ద్వారా ఇలా అంటే నాకు తెలియదు. ఇక్కడ ఎంత పెద్ద సీనియర్ ఉన్నా అది కాదు, నువ్వు లీడ్లో ఉన్నావా, నువ్వు ఫాలో అప్ ఉన్నావా, సిస్టమ్ ఏం పని చేస్తుందో ఫాలో అప్ ఉన్నావా, అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే అప్డేట్ జరిగిన కొద్దీ మనకు కొత్త న్యూస్ ఏమొస్తుంది, కొత్త ఏమొస్తుంది అనేది ఫాలో అప్ అనేది ఉండాలి. ఫాలో అప్ ఉంటేనే సిస్టమ్తో అటాచ్మెంట్ ఉంటేనే ఆ అప్డేట్లు కొత్తవి ఇప్పుడు మన రిలీజ్ ఉన్నాయి, 28కి వచ్చినాయి, 21స్ట్కి వచ్చినాయి. 28th రావడానికే విడ్రాలు డైలీ వస్తున్నాయి, విడ్రాలు 28కి. అక్కడ ఏమిందంటే 1000 మంది కన్నా ఎక్కువ వేయట్లే. అంటే సిస్టమ్ కూడా ఏంది అనేది క్యాల్కులేషన్ చేస్తుంది. అక్కడ విడ్రాలు ఇవ్వడానికి అసలు ఏంది అనేది క్యాల్కులేషన్ చేస్తుంది. సిస్టమ్ క్యాల్కులేషన్ సిస్టమ్కి ఉంటుంది. అసలు సిస్టమ్ ఇవ్వాలనుకుంటే ఎందుకు 24 అవర్స్లో ఇవాళ విడ్రాలు ఇచ్చినావా, మళ్ళీ రేపు కూడా విడ్రాలు ఇచ్చే అదృష్టం కూడా ఉంటుంది. ఆ మెంటాలిటీ సిస్టమ్ మనను అబ్జర్వ్ చేస్తుంది. మీరు ఏం పని చేస్తున్నారు, బిఎన్బిగా కన్వర్ట్ చేస్తురా, మళ్ళీ రీఫార్మింగ్ చేస్తురా, బిఎన్బి నుంచి యూఎస్డిడి చేసి మళ్ళీ ఏదైనా అది ఎవరి అవసరం వాళ్ళకు ఉన్నది. కానీ సిస్టమ్ అయితే అందరూ మన ఏదైతే ఉన్నారో లీడర్సే కానీ, వర్క్ చేసేవాళ్ళు, చేయని వాళ్ళు, ఫాలో అప్ ఉన్నవాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు, ఎందుకు నాకు ఇది వద్దు అన్న మూసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ అంటే సహనం కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. విజయానికి ఒక మెట్టైనా వస్తుంది. ఆ విజయానికి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక గేమ్లో ఏముంటుంది అంటే, వీడియో గేమే కానీ ఇంకేదైనా పల్స్ గేమ్ అని, విజయానికి ఒక మెట్టు ఆ డోర్ తీసుకుంటే తర్వాత వస్తుంది. కానీ అక్కడ దాకా వెళ్ళి మనం నిరుత్సాహపడడం మన లైఫ్లో కానీ జీవితంలో కానీ ఇది ఎలా ఉంటుందంటే, గెలవడానికి దగ్గరలో ఉన్నాం, ఓపిక కావాలి. ఆ గెలుచుకోవడానికి కూడా ఏంది అనేది మనం అబ్జర్వ్ చేస్తుండాలి. ఇక్కడ ఊపిరిన్నన్నాళ్ళు మనం పోరాడాల్సిందే, చేయాల్సిందే. కానీ సిస్టమ్ మన తోడు ఉంటుంది, ఎల్లకాలం ఉంటుంది నాకు తెలిసినంత మటుకు. ఎందుకంటే నిరుత్సాహం కోల్పోవద్దు. కోల్పోయినామా అది మీ వస్తాయి, మీరు కోల్పోయినా కూడా అది ఎంత రావాలనో అంతే వస్తుంది. ఇప్పుడు సీడ్ ఫండింగ్లో, స్ట్రైకింగ్లో కొందరు 1,00,000 పీవీసీ మెటల్ పెట్టారు. ఎందుకంటే ఆశ రేపు 2 లక్షలు ఇప్పుడు తక్కువైంది కాబట్టి. మన ఏదైతే కాయిన్ మార్క్లో క్యాల్కులేషన్స్ పీవీసీ మేటా అబ్జర్వ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, పీవీసీ మేటా ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, పీవీసీ మేటాను సైట్ ఓపెన్ చేసి చూడడానికి పొద్దున్న నుంచి అబ్జర్వ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇంకా ఎక్కువ చేయడానికి సిస్టమ్ దగ్గర ఒక్క చిటిక వేస్తే చాలు. పీవీసీ మేటాలో కొన్ని లక్షల మంది రావడానికి సిస్టమ్ దగ్గర ఒక కీ ఉంది, ఒక లాక్ ఉంది. కానీ అది లాక్ ఓపెన్ చేయట్లే. అది ఇట్లా లాక్ ఓపెన్ చేసిందనుకో, పీవీసీ మీటర్ రావడానికి, ట్రస్ట్ వ్యాలెట్ క్రియేట్ కావడానికి కొన్ని లక్షలు ఉన్నాయి. అది ఓపెన్ చేయాలనే నేను భగవంతుని కోరుకుంటున్నాను. కానీ ఎందుకు ఓపెన్ చేయట్లేదు అనేది సిస్టమ్ అబ్జర్వ్ చేస్తుంది, మార్కెట్ని అనాలిసిస్ చేస్తుంది. మెయిన్ ఓపెన్ మార్కెట్లో లిస్టింగ్ అవుతుందా, లిస్టింగ్ అయిన తర్వాత నేను వాళ్ళను యూజ్ చేసుకోవాలన్నా, ఆల్రెడీ నా దగ్గర ఉన్న పర్ల్ వైన్ మెంబర్స్ని యూజ్ చేసుకోవాలన్నా, ఆల్రెడీ కొందరు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళని యూజ్ చేసుకోవాలన్నా, మరి ఏం ఆలోచిస్తుందో
ఆ ఊహను అంత చిక్కలేదు కొన్ని మన మైండ్లకు. కానీ మాత్రం ఇప్పుడు సార్ అన్నట్టు ఎప్పుడన్నా రేట్ మాత్రం పెరగవచ్చు. ఈవెన్ $1 అయినా 100 రెట్లు మన పైసలు. ఇప్పుడు ఆల్రెడీ క్రిప్టోలో రాబోయే జనరేషన్, రాబోయే ప్రపంచం మొత్తం క్రిప్టో మార్కెట్ అనేది నేను బల్ల కొద్ది కాదు 200,000% నేను చెప్పగలుగుతా. ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, క్రిప్టో నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, క్రిప్టో ట్రేడింగ్ చేసేవాళ్ళు, క్రిప్టో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ప్రపంచంలో ఎక్కడ లేని ఇండియా వాళ్ళే చేస్తున్నారు. ఇండియా ఒక ప్రపంచంలో అందరు దిగ్గజాలు ఏడున్నా కూడా నేను అబ్జర్వ్ చేస్తుంది ఈ 10 ఏళ్లలో నేను ఏం అబ్జర్వ్ చేస్తున్నానంటే, ప్రపంచంలో ఏదైనా కొత్త బిజినెస్ రావాలంటే ఎక్కడ పరిచయం చేయాలంటే ఫస్ట్ లిస్ట్లో ఇండియా ఉంటుందండి. చైనా కూడా ఉండదు. ఫస్ట్ లిస్ట్లో ఇండియా ఉంటుంది. ఇక్కడ ఇన్వెస్టర్లు ఉన్నారు, మార్కెటింగ్ చేసే పీపుల్స్ ఉన్నారు. ఇక్కడే మనం ఫస్ట్ ఇక్కడ చేసిన తర్వాతనే ప్రపంచ దేశాలు మాత్రం ఏ ప్రోడక్ట్ అయినా సరే, ఏ యాప్ అయినా సరే, ఏ క్రిప్టో కరెన్సీ అయినా సరే ఇక్కడ చేసిన తర్వాతనే అపీరెన్స్ ఏం చేస్తారు, దుబాయ్లో మీటింగ్ పెడతారు, దుబాయ్లో హోటల్స్లో పెడతారు, 5 స్టార్ హోటల్స్ పెడతారు. అంటే ఇక్కడ కేటగిరీస్ ఉంటాయి. అంటే వాళ్ళని అట్రాక్ట్ చేయాలి. ఫస్ట్ రిచ్ పీపుల్ని అట్రాక్ట్ చేసి తర్వాత లోకల్ పీపుల్ని అట్రాక్ట్ చేయాలి అనే ఆలోచన చేస్తారు. అది బిజినెస్ కాన్సెప్ట్. కానీ పీవీసీ మెటా స్టార్టింగ్ నుంచి అందరినీ అబ్జర్వ్ చేసుకుంటా, అందరినీ అనాలిసిస్ చేసుకున్నా కొన్ని దుడుకులు అయినాయి. పర్ల్ వైన్ కూడా ఒడిదుడుకులు ఎన్నో మార్కెట్లు కొన్ని అందరూ గవర్నమెంట్ నుంచే కానీ వేరే తరపు నుంచే కానీ అందరూ పర్ల్ వైన్ని కించపరిచిరు. ఎన్నో తట్టుకుంది. ఆ సిస్టమ్ మనతో చెప్పదు. కానీ ఏదో అబ్జర్వ్ చేయాలనో నా దగ్గర ఉన్న కస్టమర్లను నేను ఏ విధంగా న్యాయం చేయాలనే స్టార్టింగ్ నుంచి ఉన్నది. అది మాత్రం గ్రహించండి మీరు. సంపాదించుకున్న వాళ్ళు ఇదొక ప్లాట్ఫారం. ఇందులో సంపాదించుకున్న వాళ్ళు కాదు అన్న వాళ్ళకు అది ఏ ఫీల్డ్లోనే ఉంటుంది. ప్రతి ఒక్క ఇప్పుడు సినీ ఫీల్డే కానీ, రియల్ ఎస్టేటే కానీ, గోల్డ్ కానీ, షేర్ మార్కెటే కానీ, ఇప్పుడు క్రిప్టో ట్రేడింగే కానీ అంతెందుకండి, మన పిల్లలను చదివించే క్లాస్లో కూడా 50 మంది ఉంటారు ఒక క్లాస్లో. 50 మంది ఫస్ట్ ర్యాంక్ రాలేరుగా. ఎందుకు రాలేరు? ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఏ ఫీల్డ్లో వాళ్ళు గెలుస్తారు, ఆ ఫీల్డ్లో వాళ్ళు గెలుస్తారు. ఈ ఫీల్డ్లో నాకు రాదు అన్న వాళ్ళు పక్క చేరిపోతారు. ఇది కూడా అంతే. కొందరు టాలెంట్ ఉన్నారు, ఈ ఫీల్డ్లో ఉంటారు, వేరే ఫీల్డ్లో ఉంటారు, 10 బిజినెస్లు ఉంటాయి వాళ్ళకు. అది వాళ్ళ టాలెంట్, వాళ్ళ డబ్బు ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా చేసుకోవాలనేది వాళ్ళ టాలెంట్. ఉపయోగించుకుంటారు. ఎందుకంటే ఉన్నారు అటువంటి లీడర్స్ కూడా ఉన్నారు. మేము 10 ఫీల్డ్లలో ఉంటాం, మా టీంని 10 ఫీల్డ్లలో వాడుకుంటాం, మేమైతే ఎదుగుతాం. కింద వాళ్ళు ఏమన్నా కానీ ఆ విధంగా కూడా ఉంటారు. ఇందులో కూడా అంతే. గోల్డ్లో కానీ ఇప్పుడు ఉన్నారు ఒక్కొక్కరు గోల్డ్లో కానీ ఈ రియల్ ఎస్టేట్లో కానీ దొంగలు లేరా? మన దాంట్లో కూడా ఉన్నారు. అది నువ్వు నీ గోల్డ్ కొనేటప్పుడు ఒక రేటు, అమ్మేటప్పుడు ఒక రేటు. అది నీ నాలెడ్జ్, నీ అవసరం, నీ కథ. ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా నాలెడ్జ్ చేసుకోవాలి అనేది నీది. అది అబ్జర్వేషన్ మీరు చేసుకోవాలి. ఇప్పుడు ఫార్మింగ్ కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సీడ్ ఫండింగ్, బయట ఏదైతే పీవీసీ మెటల్ బ్యాలెన్సింగ్ చేస్తారో టోకన్ ఫార్మింగ్ కూడా ఇంపార్టెంటే. ప్రతి యూఎస్డిటీ ప్లస్ ప్రతి యూఎస్డిటీ ఏదైతే మీరు ఫార్మింగ్ చేసి రీఫార్మింగ్ చేస్తున్నారో, మీ దగ్గర యూఎస్డిటీ పెరిగిందంటే రేపు యూఎస్డిటీ కూడా విత్డ్రాల్ ఇచ్చాడు అనుకోండి, మీ ఇదే కాదు ఏ క్రిప్టో కరెన్సీ అయినా కొనుక్కోవచ్చు.
అది మీ టాలెంట్. అది ఇక్కడ అందుంచే మన ట్రస్ట్ వ్యాలెట్లో ఏదైతే ఫార్మింగ్ ప్లానింగ్ ఉందో ఏ క్రిప్టో కరెన్సీలో లేదు ఫార్మింగ్ ప్లానింగ్ అనేది. ఏ సిస్టంలో లేదు, లేదు. రేపు ఇదే బిజినెస్ కాదు, ఏ బిజినెస్ అయినా సరే మీరు గుర్తుపెట్టుకోండి, కష్టపడాలి, చేయాలి. సార్ మార్కెట్లో ఇప్పుడు మీ ఫోన్లోనే ఉన్నాయి. ఒక సంబంధం మాట్లాడాలన్నా మీడియేటర్ లేనిది ఏది కాదు. ఈవెన్ ఏ ప్రోడక్ట్ తయారు చేయాలన్నా మధ్యవర్తి అనేది చాలా ఇంపార్టెంట్. ఒక కంపెనీలో కానీ ఒక కొత్త ప్రోడక్ట్ చేశాడండి, ఎక్కడ లేని ప్రోడక్ట్ ఒక కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేశాడు, కానీ దాన్ని అమ్మాలంటే ఎవరు? మార్కెటింగ్ పర్సన్ అనేది అవసరం. మార్కెటింగ్ పర్సన్ నాలెడ్జ్ అనేది అవసరం. ఆ మార్కెటింగ్ పర్సన్ ఏంది? నేను నీ ప్రోడక్ట్ని, ఎందుకంటే వాడి టాలెంట్ ఉంది, మాట్లాడే టాలెంట్ ఉంది, ఒక కస్టమర్ని కన్విన్స్ చేసే టాలెంట్ ఉంది. ఏదైనా సరే ప్రోడక్ట్ తయారు చేయడంలో గొప్ప కాదు, మార్కెటింగ్ చేయడంలో గొప్ప. ఆ ప్రోడక్ట్లో కూడా వర్తబుల్ ఉందా లేదా అనేది ఆలోచన చేయాలి. మార్కెటింగ్ చేసేవాడు అదే అబ్జర్వ్ చేస్తాడు. ఇక్కడ మనం కూడా అదే అబ్జర్వ్ చేయాలి. ఫార్మింగ్లో మనం యూఎస్డిటీని ఫార్మింగ్ చేస్తున్నాం, రీఫార్మింగ్ చేస్తున్నాం. ఆ మ్యాథమెటిక్స్ అనే లెక్కలు ఎదుటివానికి మనం చెప్పగలుగుతామా లేదా అని ఆలోచన చేయాలి. చెప్తే మనకి ఏంది వాడు గ్రహిస్తుండా లేదా అని ఆలోచన అబ్జర్వేషన్ చేయాలి. అంటే ఇక్కడ మార్కెట్లో ఏంటంటే కొన్ని హంగులు చూపించి 5 స్టార్ హోటల్లో తీసుకుపోయి ఇది అది ప్లాన్ చూపించి మబ్బు పెట్టి ఎన్నో లక్షలు ఇన్వెస్ట్ చేపించి తర్వాత బోల్తా కొట్టేటి చాలా ఉన్నాయి. ఇస్తాన్న డబ్బులు ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. ఆడే పెట్టిన ఇన్వెస్టర్ ఏం చేస్తాడు? అరే అమ్మ అసలే వస్తుంది కదా, సాలరా బాబు, ఇక తర్వాత వాడు ఉన్నాడా పోయినా, అట్లా కూడా ఉన్నాయి. కొందరు ముంచిన ఉన్నాయి, కొందరు చేసిన వాళ్ళు ఉన్నాయి. కానీ పీవీసీ మెటా మనం ఏదైతే గ్రహిస్తున్నామో ప్రతి ఒక్కరు అబ్జర్వేషన్ చేయాలి. బల్ల గుద్ది చెప్పగలుగుతాను, ఇందులో ఉన్నాయంటే సేఫ్ 200% ఉంది. రేపు వరల్డ్ వైడ్లో ఉన్న వాళ్ళంతా, నాకు ఇది వరకు బైనాన్స్ అంటే ఏంటో తెలియదు, క్రిప్టో కరెన్సీ అంటే ఏంటో తెలియదు, క్రిప్టో నాలెడ్జ్ అంటే ఏంటో తెలియదు. నాకు పీవీసీ వరల్డ్ వైడ్ అనేది నాకు క్రిప్టో నాలెడ్జ్ అనేది నేర్పించింది, సిస్టమ్ నేర్పించింది. ఎందులోకి పోతే ఏందనేది వరల్డ్ వైడ్కి తెలుసు. ఎందుకు క్రిప్టో తీసుకొచ్చిందో కూడా తెలుసు. క్రిప్టోలో ఏంటంటే నీకు మనీ ఎంతో ఉన్నా కాయిన్ రూపంలో కానీ, ఒక సింపుల్ లాజిక్ చెప్తా. బిట్ కాయిన్ 10 రూపాయలు 20 రూపాయల నుంచి నీ 50 ఇప్పుడు దగ్గర ₹1,00,00,000 దాకా పోయింది రేటు. ఆ డబ్బులు ఇవ్వాలన్నా గవర్నమెంట్ ఆపగలుగుతుందా? ఆపలేదు కదా. 1 ఎకరం భూమి 10,000కు కొన్నాడు, ఇప్పుడు 10 కోట్లకు అయింది. గవర్నమెంట్ ఆపగలుగుతుందా? ఇది కూడా అంతే. రేపు భవిష్యత్తులో, ఎందుకంటే ఒక సామాన్యుడు తెలుసుకోవాల్సినది అదృష్టం ఎక్కడి నుంచి వస్తుందో, ఎక్కడ ఏ విధంగా వస్తుందో తెలియదు. ఇక్కడ క్వాడ్స్ కొట్టిన వాళ్ళు ఉన్నారు, అందరూ అన్నీ ఉన్నాయి, కొన్ని లక్షల క్వాడ్స్లు ఉన్నాయి. తెలిసి తెలియక వదులుకున్నారు. ఎందుకంటే క్వాడ్స్ కొట్టిన వాల్యూ అనేది వాళ్ళకి తెలియదు. ప్రతి ఒక్క రూపాయికి ఇంపార్టెంట్. ఇక్కడ పీవీసీ మాట మనకేం నేర్పిస్తుందంటే, 1000 రూపాయలు ఉన్న కాయిన్ ఇప్పుడు తగ్గింది, నా వాల్యూ గుర్తుపట్టిన నాడు పెరుగుతా, నా వాల్యూ అనేది మీకు అర్థం కావట్లేదని కూడా అది నేర్పిస్తుంది కదా సింబాలిక్గా. అది మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ
వచ్చినాడు పెరిగినాడు మంచి రోజులు పక్కా వస్తాయి. మంచి రోజులు వచ్చినప్పుడు ఈ ఏ మళ్ళీ ఏదైతే లీడర్లు తొర్రలకు పోయిర్రో మళ్ళీ ఆ లీడర్లు వచ్చి పాత లీడర్లు అందరూ వచ్చి మీదకి వచ్చి మాట్లాడతారు. ఆ గెలుపు రావడానికే వెయిట్ చేస్తున్నాం. ఆ గెలుపు 200% వస్తుందని వస్తుంది. ఆశీస్సులు పీవీసీ మేటా మీద ఉన్నాయి. వచ్చినాడు మాత్రం ప్రతి ఒక్కరు రావాల్సిందే, చేయాల్సిందే, గెలవాల్సిందే. ఆ పాజిటివ్నెస్ అనేది మైండ్లో ప్రతి ఒక్కరు ఫిక్స్ చేసుకోండి. పీవీసీ మేటా $1 కాదు $10 కూడా రావడానికి ఆస్కారం ఉంది. ఎప్పుడైనా రావచ్చు. అదృష్టం ఎప్పుడు రేపే కావచ్చు అని ఊహించుకుందాం. మనం పాజిటివ్ ఆలోచిస్తేనే సంకల్ప బలం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీ మనసులో కానీ అనుకోవడం అది ఏమొస్తుందో అనుకో కాదు. బలంగా మనం పాజిటివ్ ఆలోచించుకొని భవిష్యత్తులో ఇది నిలబడుతుంది, మనం నిలబెడుతుంది, మన ఆశయం నిలబెడుతుంది అని గ్రహించండి. మనసులో అనుకున్నామండి, అది పక్కా అవుతుంది. అంటే ఎవరైతే పీవీసీ మేటా సీడ్ ఫండింగ్ చేసినో ఫార్మింగ్ చేసిండ్రో బయట పెట్టుకున్నారో ఇప్పుడు తక్కువ ఉన్న వాళ్ళు అదృష్టవంతులు. ఆల్రెడీ $1 ఉన్నప్పుడు కొని $10 అమ్ముకున్న వాళ్ళు ఆల్రెడీ లక్షాధికారులు. వాళ్ళు కోట్లు పెట్టారో లక్షలు పెట్టారో 10 రెట్లు ₹1,00,000 పెట్టినారు, 10 లక్షలు తీసుకున్నారు, 2 లక్షలు పెట్టుకున్నారు, 20 లక్షలు తీసుకున్నారు. అందరు ఉన్నారు. ఇచ్చే వాళ్ళకి ఇచ్చిర్రు. వాళ్ళు ఆల్రెడీ ప్లస్లో వెళ్ళిపోయారు సార్. సంపాదించుకొని ఈ స్టేజ్ మీద చాలు అనుకొని వెళ్ళిపోయారు. కానీ వాళ్ళకన్నా 10 రెట్లు 100 రెట్లు ఇవ్వడానికి ఇప్పుడు రెడీగా ఉంది పీవీసీ మేటా. మార్కెట్లో ఎన్నో కాయిన్స్ ఉన్నా కానీ పీవీసీ మేటా డెవలప్మెంట్ మాత్రం ఎవరికి అంతు చిక్కుతలేదు, తెలియట్లేదు. మంచి మంచి లీడర్లకు కూడా తెలియట్లేదు. కానీ గెలిచికొని వచ్చిందనుకోండి, ఇదిరా మన భవిష్యత్తు, ఇది ఇస్తా అన్నది. ఆటో పుల్ల ఇయ్యలే కానీ పీవీసీ మీటర్ రూపంలో ఇచ్చింది. ఏ గవర్నమెంట్ ఏం చేయలేదు, ఏ గవర్నమెంట్ ఏం పిక్కలేదు. యూట్యూబ్లలో ఎన్నో వీడియోలు పెట్టాం, అన్నీ అబ్జర్వ్ చేస్తారు. సిఫీ కూడా అబ్జర్వ్ చేస్తుంది వీళ్ళకి ఎట్లా వస్తాయని. అబ్జర్వ్ చేసే దాన్ని కానీ ఇమ్మీడియట్లీ పర్ల్ వైన్ టాలెంట్ ఉపయోగించి డైవర్ట్ చేసి ఏది ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది డాటా మొత్తం సిస్టమ్ దగ్గర ఉందో లేదో భగవంతుని తెలుసు. డాటా నేను ఉందని అనుకుంటున్నాను. అంటే సింపుల్ ఆలోచించుకోండి. ఎక్కడ మనం మీ జూమ్ మీటింగ్లో కానీ, ఇప్పుడు జూమ్ మీటింగ్లో మాట్లాడుతున్నాం, ఇంతకుముందు ఇప్పుడు ఇదే మీటింగ్ యూట్యూబ్లోకి వెళ్ళిపోతున్నాం. ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు, మన వెనుకనే ఉంటారు. ఎందుకంటే మనం అందరం కోటీశ్వర్లం అయ్యామనుకోని గవర్నమెంట్కి అవసరం లేదు, ఏ రాజకీయ నాయకునికి అవసరం లేదు. రాజకీయ నాయకునికి ఎవరు కావాలి? ఓట్లు కావాలి. నీ బలహీనతనే ఏదంటే నీ వీక్నెస్ మనకు ఓటు. మనం ఇప్పుడున్న గ్రూప్లో ఉన్న అందరికీ కోటీశ్వర్లు అయినా అనుకో, మనం ఎవరి దగ్గర పోము. మన డబ్బులు మన దగ్గర ఉన్నాయి, మనం ఉండము. ఎవరి దగ్గర ఎందుకు పోతాము? నా కష్టం సొమ్ము నేను చేసుకుంటున్నా, నా కష్టం సొమ్ము నేను సంపాదించుకుంటున్నా అన్నది. ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు ఎందుకంటే సింపుల్, అంటే లోక జ్ఞానం గురించి నేను మాట్లాడుతున్నాను. మీరు ఇక్కడ మన ఇండియాలో ఎక్కడైనా సరే ఓటింగ్ శాతం 40 to 50% కూడా దాటదు నాకు తెలిసి. ఎందుకు దాటదు? మిగతా 60% ఎందుకు? నమ్మకం లేదు. ఒక నాయకుని మీద నమ్మకం లేదు. దేశం మీద ఏముంది భయ్, నా డబ్బులు నాకున్నాయి, నేను తింటున్నా, నేను ట్యాక్స్ కడుతున్నా, నేను పాన్ కార్డు కడుతున్నా, నేను ఎదురుతున్నా, గవర్నమెంట్కి చేయాల్సింది ఇస్తున్నా, చాలు. వాడు ఉంటేంది పోతేంది. కానీ ప్రతి ఒక్కరికి అది కాదు. ఎన్నుకునే విధానంలో ఉండాలి, చేయాల్సిన విధానంలో ఉండాలి, అవసరం అనేది విధానంలో ఉండాలి.
అది మాత్రం అంటే టాపిక్ అనేది మీరు ఆలోచించండి. ఇక్కడ కూడా నేను ఏందంటున్నానే, పీవీసీ మేటాలు కూడా ప్రతి ఒక్కరూ నేను సంపాదిస్తున్నా, నా ప్రతి ఒక్క పీవీసీ మేట నాకు ఇంపార్టెంట్. ఆ ఒక్క పీవీసీ మేట 10,000 అయిందనుకోండి, కావాలి. దీని వాల్యూ అనేది ఎక్కడ దాకా వెళ్తుంది? కొన్ని కాయిన్స్ ఉన్నాయి, ఇంకా మనదైనా లిమిట్ ఉన్నది. కొన్ని కాయిన్స్ లిమిట్లెస్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు మై డియర్ ఫ్రెండ్స్, పీవీసీ మేటా గురించి పాజిటివ్గా ఆలోచించండి. భవిష్యత్తులో సూపర్ డూపర్ అవుతుంది. ఈ పాజిటివ్నెస్ మనం మాట్లాడుకుంటేనే బాగుంటుంది. కానీ ఎక్కడ నిరుత్సాహపడాల్సిన అవసరం, ప్రతి ఒక్క రూపాయి నీ వాల్యుబుల్. నీ రూపాయిని నువ్వు ఏ విధంగా సంపాదించుకుంటావు, నీ ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా ఇళ్ళకి తెచ్చుకుంటావు అనేది అబ్జర్వేషన్ చేయాలి. చేస్తూ ఫాలో అప్ ఉంటేనే బాగుంటుంది. ఇంకోటి, ప్రతి మీటింగ్కి నేను మరీ చెప్తున్నాను, మీ కింద ఎవరైనా సరే నేను ఎందుకంటే ఆల్రెడీ వస్తూనే ఉన్నా, ఎందుకు 3 daysకు 4 days అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. అంటే నాకు కూడా ఒక సబ్జెక్ట్ అవసరం. నాకు కూడా నా నాలెడ్జ్ మీకు ఇస్తాను, మీ నాలెడ్జ్ కూడా ఇక్కడ సిస్టమ్తో ఏం కనెక్ట్ అవుతుంది, సిస్టమ్ ఎప్పుడు విత్డ్రాల్ ఇస్తుంది, సిస్టమ్ ఏం చేయాలని చేస్తుంది, నాకు తెలియని పాయింట్లు ఇందులో దొరుకుతున్నాయి. ఇది ఒక సభ, ఇది ఒక స్టేజ్, మామూలు విషయం కాదు. ఇది ఒక స్టేజ్ అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు ఉన్న 150 మందిలో ఇది మామూలు విషయం కాదు. అది క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఇక్కడ ఇదే 150 మంది, ఇదే 500 మంది, మనం ఒక మీటింగ్ పెట్టి మనం మీటింగ్లో కూర్చుంటే ఎంత టైం వేస్ట్, పెట్రోల్ వేస్ట్, ఒక హాల్కి ఎంతో డబ్బులు కట్టాలి. ఇది కూడా ఒక వాల్యుబుల్ స్టేజ్. ఇది వాల్యుబుల్, మీ టైంని ఇస్తున్నందుకు ఈ వాల్యుబుల్ స్టేజ్లో ప్రతి ఒక్కరు అబ్జర్వేషన్ చేయాలి. ఒక్కొక్క నాలెడ్జ్ ఒక్కొక్కరు చెప్తున్నారు. అంటే దీని వాల్యూ అనేది గ్రహించుకోవాలి. ఏముంది జూమ్ మీటింగ్ అని కాదు. పాయింట్ అర్థం చేసుకోండి. ఇక్కడ ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, ఇవాళ కరోనా టైంలో క్లాసెస్ అనేది జూమ్ మీటింగ్లో జరిగాయి. వాల్యూ కాదా దాని? మీ పిల్లలకు చెప్పారా? అదే ఒక సాఫ్ట్వేర్ ఉన్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పుడు సిస్టమ్ ముంగడ పెట్టుకొని, అదే డ్రెస్ వేసుకొని సిస్టమ్ ముంగడ కూర్చొని మీటింగ్ కంపల్సరీ అబ్జర్వేషన్ అప్ టు డేట్ ఇవ్వాలి. అక్కడ అది ఆన్లైన్లో ఉండాలి. అతను ఉంటేనే తన జీతం పడుతుంది. ఇక్కడ కూడా అంతే. మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఏంది అనేది తెలుసుకోవడానికి ప్రతి ఒక్క జూమ్ మీటింగ్ రావాల్సిందే, ప్రతి ఒక్క మీటింగ్ అటెండ్ కావాల్సిందే. పిచ్చోలా పొద్దున 6 o'clock ఆడ మీటింగు, నైట్ మీటింగ్, పిచ్చోలా. వాల్యూ అనేది గ్రహించండి. ఇది మీ టైం అనేది వాల్యుబుల్. ఇది పీవీసీ మేటా ఏం చేస్తుంది? సిస్టమ్ మాట్లాడకుండా చేసే సిస్టమ్ చేస్తుంది. మనం ఏం చేద్దాం? మన టీం ఎట్లా కాపాడుకుందాం? మన ఉన్న ప్రతి పీవీసీ మేటా ఫార్మింగ్ ఏ విధంగా చేసుకుందాం? మీ టీంని మీరు కాపాడుకోవాలంటే టీంతో సహా జూమ్ మీటింగ్ అటెండ్ కావాల్సిందే. అటెండ్ అయితేనే, లేదు చెప్తే ఇంటలేడు సార్, కర్మ వాని కర్మ. పెట్టిన కష్టం ఏదో ఎక్కడో ఈజీ మనీ పెట్టినట్టున్నాడు. ఒక 1000 రూపాయలు సంపాదించాలన్నా పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడితేనే వస్తుంది. అందులో ఎంతో వాల్యూ ఉందో ఇందులో కూడా అంతే వాల్యూ ఉంది. కొందరు తెలివితోనే సంపాదిస్తారు, కొందరు రెక్కలు కష్టం చేసుకొని సంపాదిస్తారు, కొందరు రెక్కలు కష్టం చేసినా తినే బాకి ఉండదు. అది రాత. ఇక్కడ కూడా మీరు ఈ పీవీసీ మేటాలో ప్రతి ఒక్కరు నీ శ్రద్ధ ప్లస్ నీ పట్టుదల, ప్రతి నీ రూపాయికి నాకు వాల్యూ ఉంది అనేది తిరిగి కంపల్సరీ వస్తుంది. పీవీసీ మేటాలో కూడా వస్తుంది. అది మాత్రం ఫాలోఅప్ చేయండి. భవిష్యత్తులో మనం పీవీసీ మేటాలో ఎంతో ఎదుగుతాం. దాన్ని ఎదగడానికి టైం దగ్గరకు వచ్చింది. ప్రపంచంలో, భారతదేశంలో
ఫస్ట్ ప్లేస్లో ఉంది క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయడంలో. ఎందుకు అది అబ్జర్వ్ చేయండి. బ్లాక్ మనీ అంతా ఇందులో వెళ్ళిపోతుంది. తెలివి ఉన్నవాడు, బ్లాక్ మనీ ఉన్నవాడు అందులో క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేసేస్తున్నారు. ఎప్పుడైతే మనది లిస్టింగ్ అవుతుందో మన కాయిన్ తక్కువ కావడానికి కూడా నేను నా ఐడియా నా సలహా మీకు ఇస్తున్నాను. అది అవుతుందా కాదని నేను అనుకుంటున్నా, ఊహించుకుంటున్నా. తక్కువ కావడానికి కూడా లిస్టింగ్లో ఎప్పుడైతే తక్కువ అవుతుందో తక్కువ ఉన్న దాంట్లో పెట్టడానికి చాలా మంది ఉంటారు. పీవీసీ మెటా లిస్టింగ్ కానివ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడున్న 2 లక్షల ట్రస్ట్ వ్యాలెట్లో ఆల్రెడీ పీవీసీ మెటా కొన్న వాళ్ళు 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, ఆ 150 బిలియన్స్ ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు మనం కొని పెట్టుకుంటే రేపు మార్కెట్లో వచ్చే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే మనం ఉన్న వాళ్ళను బయటికి వెళ్ళిపోతాంగా. మనం ఉన్న వాళ్ళని బయటికి వెళ్తాంగా. వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళని టైం పడుతుందిగా. అది ఎందుకు అలా ఎందుకు పాజిటివ్గా మనం ఎందుకు ఆలోచించొద్దు? అంటే నాకు ఇప్పుడే థాట్ వచ్చింది. ఆ థాట్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది కరెక్టా కాదా అది మీరు గ్రహించుకోండి. అంత లోపల మా పీవీసీ మెటా ఇప్పటికైనా సరే పీవీసీ మెటాలో ఏదైతే డీపీస్ కొన్ని ఉన్నాయో ఇప్పుడు మనం ఎందుకు హోల్డ్ చేస్తుంది పీవీసీ మెటా అని మనకు ఎక్కువ విత్డ్రాల్ ఇవ్వకుండా మీరు హోల్డ్ చేయని అని సింబాలిక్గా ఇండైరెక్ట్గా మనకు సిస్టమ్ అనేది మనకు హింట్ ఇస్తుంది. విత్డ్రా నేను ఎందుకు నీకు కొద్దిగా ఎందుకు ఇస్తా, నేను ఇవ్వాలనుకుంటే మొత్తం ఇవ్వచ్చు, కానీ ఎందుకు ఇస్తలేను? మీకు తెలియదు, దాని వాల్యూ తెలియదు. మీరు ఇచ్చిందనుకోండి ఏం చేస్తారు, మొత్తం అమ్ముకొని కూర్చుంటారు. ఆల్రెడీ డబ్బులు ఉన్నవాడు ఏం చేస్తున్నాడు, సేవ్ చేసి పెట్టుకున్నాడు. నాకు ఏదో అవసరం లేదు, అది పెరిగినాడే తీసుకుంటాను, ఆస్తి కూడబెట్టుకున్నాడు. ఉన్నవాడు డబ్బులు ఉన్నవాడు ఇంకా కోటీశ్వరుడు అవుతాడు. లేనివాడు కావాలి కదా. ఇప్పుడు 1000 టోకన్లే కానీ ఇప్పుడు 1,00,000 టోకన్లే కానీ కొందరు పెట్టుకుంటున్నారు. ఇక్కడ అదృష్టం ఏంటంటే అందరినీ బ్యాలెన్సింగ్ నేను ఇప్పుడే కాదు, ప్రతి సిస్టమ్ ఏం చేస్తుందంటే ముందు వాళ్ళకన్నా వెనుకొచ్చిన వాళ్ళను బ్యాలెన్సింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది సిస్టమ్. మేము ఫార్మింగ్ చేసి మేము దగ్గర 50 నుంచి 70 లక్షలు నా వెనలు ఉన్నాయి యుఎస్డిటీలే. ఇప్పుడు సీడ్ ఫండింగ్ ఇప్పుడు సీడ్ ఫండింగ్ స్ట్రైకింగ్ చేసి ఫార్మింగ్ చేసిన వాళ్ళు తక్కువ రేట్లో ఆల్రెడీ మీరు ఫార్మింగ్ చేస్తున్నారు. మిమ్మల్ని నన్ను ఎట్లా బ్యాలెన్సింగ్ చేస్తుందో నాకు అర్థం కావట్లే. ఇప్పుడు లిమిట్ ఇచ్చింది 25,000 లిమిట్ ఇచ్చింది, అది ఎట్లా బ్యాలెన్స్ చేస్తుంది? అప్పుడు ఫార్మింగ్లో ఇంట్రెస్ట్ చూపించింది, ఇప్పుడు సీడ్ ఫండింగ్లో ఇంట్రెస్ట్ చూపిస్తుంది సిస్టమ్. ఇప్పుడు నిన్ను బ్యాలెన్సింగ్ చేయాలి, ఫార్మింగ్లో మమ్మల్ని బ్యాలెన్సింగ్ చేయాలి. మళ్ళీ బయట ఉన్న వాళ్ళు ఆల్రెడీ గద్దల్లాగా కూర్చున్నారు ఒక్కొక్కరు. ఎందుకంటే లక్షల టోకన్లు కొని పెట్టుకున్నారు ట్రస్ట్ వ్యాలెట్లో. అది ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తుందో అర్థం కావట్లేదు. ఎప్పుడైతే నీ బయట ఉన్న వాళ్ళు $1 అయినా కూడా డబ్బులు ఎత్తుకొని వెళ్ళిపోతారు. లిక్విడిటీ అనేది ఉండదు అక్కడ. మరి ఈ విధంగా అనేది నాకు కూడా అంత చిక్తలేదు, కానీ ఏదో ఉంది బ్యాలెన్సింగ్ చేస్తుంది. కానీ ఇప్పుడు మనందరికీ ఇవ్వాలి కదా, ఉన్నోనికి లేదనేది తేడా ఉండదు. లిస్టింగ్ అయితే ఓపెన్ మార్కెట్ అయిందనుకోండి, ఆడ ఉన్నోడు లేడు, లేనోడు లేడు, ఎవడైనా లేడు. అది నీ తెలివి. షేర్ మార్కెట్ అయినా ఓపెన్ మార్కెట్ అయినా బయటకి ఒకసారి లిస్టింగ్ అయిపోయింది అనుకోండి, అందరు సమానమే. ఒక్కసారి రోడ్డు మీద పడ్డామనుకో అందరు సమానమే. ఒకసారి కారు తీసుకొని రోడ్డు మీద వెళ్ళామనుకో అందరు సమానమే. నువ్వు గుద్దుకున్నావా తీసి అవతల పడేస్తారు, నీ కర్మ అంటారు. కానీ ఆగేటోడు ఆగడుగా, వెళ్ళిపోయేటోడు వెళ్ళిపోతూనే ఉంటాడు రోడ్డు మీద. ఇది కూడా అంతే. కానీ ఫాలో అప్ అయితే ఉండాలి, ఫాలో అప్ అయితే చేసుకోవాలి. సీనియర్లే కానీ జూనియర్లే కానీ అంతా ఒకటే. మేము ఇన్ని ఏళ్ళ నుంచి ఉన్నాం, మాకు సిస్టమ్ గురించి తెలియదు, మీటింగ్ ఏం రావాలి,
నాతోనే ఉన్నారు కమ్యూనికేషన్. ఏం రావాలి సార్ మీటింగ్, ఏం వింటాం సార్ అని అన్న. అరే అంటే దీని మీటింగ్, జూమ్ మీటింగ్ గురించి ఇలా ఏం వింటాం సార్, అన్నీ మాకు తెలుసు అంటారు. ఏం తెలిసినా మళ్ళీ డౌట్ అడిగితే అవును, మళ్ళీ డౌట్, మళ్ళీ నాకు పర్సనల్ ఫోన్ చేసి ఈ డౌట్ ఆ డౌట్ అడుగుతారు. అదే మీటింగ్లోకి వస్తే నువ్వు చెప్పొచ్చు, నీ టీం వాళ్ళకి చెప్పొచ్చు, నీ టీం వాళ్ళని కూడా మీటింగ్లో రాపిస్తే ఫార్మింగ్ అనేది వాల్యూ ఏంది, సీడ్ ఫండింగ్ ఏమైనా వాల్యూ ఏంది, నేను ఇందులో పెట్టుకుంటే నాకేంది, పెట్టుకునేవి నేను ఏ విధంగా సేవ్ చేసుకోవాలి. సార్ సిస్టమ్ ఇస్తలేదు కదా సార్, తక్కువ ఇస్తుంది కదా సార్, అది ఎప్పుడో ఇస్తుంది కదా సార్. ఇస్తుంది, కానీ లోపల అయితే సిస్టంలో నువ్వు రీఫార్మింగ్ చేసుకోవడానికి, బిఎన్బి కన్వర్ట్ చేసుకోవడానికి, సిస్టమ్ విత్డ్రాల్ ఇచ్చింది దాన్ని బిఎన్బి కన్వర్ట్, అందులో నీ చేతిలో డబ్బులు తలగకుండా బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కదా లేదా. దీని మీద సంపాదించుకొని కానీ P2P ఉంది కదా ఫార్మింగ్లో. P2Pలో నువ్వు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ₹1,00,000 వేరే వాళ్ళతో చేపించచ్చు నీ దగ్గర ఫార్మింగ్ ఉంటే. ఇక్కడ USDT నువ్వు నీ బ్యాలెన్సింగ్ చేసుకుంటా P2P చేపించి నీ USDT నీ వర్తబుల్, నా ₹100 నాది వర్తబుల్, నా ₹100 నేను కంపల్సరీ ఎవరికైనా ఫార్మింగ్ చేయాలంటే నేను ₹100కే ఇస్తా, USDT వర్తేబుల్ కాబట్టి ఇస్తా అనే నీ గుండెల సత్తా ఉండాలి. ఇది నేను కష్టపడ్డ సొమ్ము, ఇది నా ఫార్మింగ్లో నేను కష్టపడ్డ డబ్బు, నేను ఎవరి దగ్గర తల దించను అనే దమ్ము ఉండాలి నీ దగ్గర, ఆ ధైర్యం ఉండాలి, ఆ మనస్తత్వం ఉండాలి. నాది ఫార్మింగ్లో ఉన్నది, నాది వర్తబుల్ అనేది ఉండాలి. ప్రతి ఒక్కరు గ్రహించుకొని ముందుకి ఏంటిది నా USDT నాది వర్తబుల్ అని చెప్పి గ్రహించండి. దీని వాల్యూ అనేది ఎవ్వరికి తెలియదు. వాల్యూ తెలిసిన రోజు నీ దగ్గర USDT లేకుంటే అయ్యో నేను ఏం చేశాను, ఎంత తప్పు చేశానని బాధపడవద్దు. లేదు సార్ రావట్లేదు అని కూడా బాధపడవద్దు. ఓపిక జీవితంలో ఒక పరీక్ష, ఆ పరీక్ష గెలవడానికి ఇదో మీ సహనమే ఇది గొప్పతనం. జారుకుంటే జారిపోతుంది, కాపాడుకుంటే నీ మనస్తత్వం, నీ ఆస్తి పెరుగుతుంది, నీ పట్టుదలతోనే కదా. పెంచుకోండి, ఫార్మింగ్ పెంచుకోండి, సీడ్ ఫండింగ్ స్ట్రైకింగ్లో పెంచుకోండి, ప్రతి ఒక్కరు పెంచుకోండి. సిస్టమ్ ఎల్లకాలం ఉంటుంది, సిస్టమ్ ఎప్పుడుతూ ఉంటుంది. సిస్టమ్ బిట్కాయిన్ ఏదైతే ఉందో అంతకు మించి సిస్టమ్ కూడా ఆపేయడానికి ఎవరి తరం కాదు, ఎవరి తత్వం కాదు. మార్కెట్లో ఎన్నో వచ్చాయి, పోయాయి, ఆ సిస్టంలు పోయినాయి కూడా, కానీ పీవీసీ మెటా కానీ ఎక్కడ పోలేదు. ఇంకా భవిష్యత్తులో మంచి ఇస్తుంది కూడా. ఆ కాన్ఫిడెన్స్తో ఉండండి. మీ టీంని జూమ్ మీటింగ్కి రావడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్క జూమ్ మీటింగ్లో 500కి తగ్గొద్దు అని ఆలోచనతో ప్రతి ఒక్కరిని రావాలని కోరుకుంటున్నాను. ఇది వాల్యూ అయిన సమయాన్ని ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్గా విన్నందుకు పేరున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ మోటివేషన్ మనమే ఇచ్చుకోవాలి. ఇచ్చుకుంటేనే పీవీసీ మెటా మీద నమ్మకం ఉంటుంది, భవిష్యత్తులో మనం నిలబడాలనే నమ్మకం ఉంటుంది. పాజిటివ్నెస్గా ఆలోచించండి పీవీసీ మెటా గురించి, నెగిటివ్ ఎక్కడ తగ్గకండి. నీ మనసులో కూడా ఒకటే, ఇది ఒక నా ఆస్తి, నేను తయారు చేసిన ఆస్తి. ఈ ఆస్తి రేపు ఎవరన్నా తినొచ్చు, మన పిల్లలు తినొచ్చు, మన భవిష్యత్తు ఎవరన్నా తినొచ్చు. పెరిగినాడు మాత్రం బీభత్సం పడుతుంది. రేపు రాబోయే రోజుల్లో క్రిప్టో కరెన్సీయే తప్ప వేరే లేదు. అదైతే నేను 200%, 1000% నేను చెప్పగలుగుతాను. ఆ 1000 ఎన్నో కాయిన్స్లలో వాల్యుబుల్ అంటే ఆల్రెడీ మీరంతా క్రిప్టో నాలెడ్జ్తో ఉన్నారు. క్రిప్టో ఏందనేది ప్రపంచం అనేది తెలుస్తుంది. మనం తక్కువ ఉన్నప్పుడే దాని వాల్యూ అనేది తెలుసు. సింపుల్ ఎగ్జాంపుల్గా చెప్తా. ఇప్పుడున్న మీ 30-40 ఏళ్ళ కింద మీ బంగారమే కానీ, నా పెళ్ళప్పుడు తులం 5,000 ఉండే,
ఇప్పుడు 50,000 అయింది, పెరిగిందిగా. నా పెళ్ళప్పుడు ఒక ఎకరం 10,000 ఉండే, ఎకరం 10,000 ఉండే నా చిన్నతనంలో, ఎకరం 10,000. ఇప్పుడు ఏంది 10, ఒక్కొక్క ల్యాండ్ ఒక్కొక్క దగ్గర అయింది, కొన్ని లక్షల కోట్లు అయింది. ఇప్పుడు మనం ఫస్ట్ స్టేజ్లో ఉన్నాం, ఫస్ట్ కాదు సెకండో థర్డో స్టేజ్లో ఉన్నాం సార్ క్రిప్టో కరెన్సీలో. రేపు భవిష్యత్తు అంతా క్రిప్టో కరెన్సీయే. నీ ఆస్తి నీకు పెరుగుతుందిగా, 100 రెట్లు 1000 రెట్లు పెరగడానికి ఆస్కారం ఉందిగా. ఎప్పుడో ఏమో సార్ నాకు ఇప్పుడైతే కడుపు నిడతలేదు అట్లా అనుకొని అట్లా ఆలోచిస్తే మన చిన్ననాటి పాట బుక్లో ఉండే, అశోకుడు చెట్లు నాటించను, ఆ ఒక రాజు ఏంది ముసలాయన నువ్వు ఇప్పుడు ఈ చెట్లు పెడుతున్నావు, నువ్వు తింటావా ఆ చెట్టు పెడుతున్నావు, నువ్వు ఆ పండు తింటావా, నువ్వు అది ఎప్పుడు పెరగాలని ఎవరు తింటారు అంటే, అట్లా ఆలోచిస్తే ఎట్లా సార్? ఇప్పుడు నేను చెట్టు పెట్టినా నా పిల్ల తరం అయితే ఎవరో తింటారు కదా మామిడిపండు చెట్టు. అప్పుడు మన పెద్ద మనుషులు ఆలోచించుకొని ఆ చెట్లు పెడితేనే కదా పెరిగిన మనం తింటున్నాం. ఇది కూడా అంతే కదా, మన జనరేషన్ చేంజ్ అవుతుంది, మనం చేంజ్ అయ్యాము, క్రిప్టోలోకి వచ్చాము. వచ్చినప్పుడు ఇది కూడా ఆస్తి పెరుగుతుంది, దాని వాల్యూ అనేది పెరుగుతుంది. మార్కెట్లో ఇమ్మీడియట్లీ పొప్పడి చెండు పెరిగినట్టు టక్కున పెరగాలి, ఆ పనులు రావాలి, మళ్ళీ ఆ పొప్పడి చెట్లు ఏముండదు. ఇక్కడ మీరు మాడి చెట్టే కానీ చింత చెట్టే కానీ అది గొప్పనా, ఈ పొప్పడి చెట్టు గొప్పనా? దాని స్వీట్స్ ఉంటాయి, పొప్పడి ఆరోగ్యం ఉంటుంది, కానీ తంతే పోతుంది. స్ట్రాంగ్ ఉన్న చెట్లు మనయే. 8 ఏళ్ళ నుంచి ఉంది ఇక్కడ, 8-9 ఏళ్ళు అవుతుంది పిల్లలైన వచ్చి. ఎంత స్ట్రాంగ్ ఉండాలి? 2 లక్షల ఉన్న ట్రస్ట్ వ్యాలెట్ 2,30,40,000 అయినాయి ట్రస్ట్ వ్యాలెట్లు. కానీ అంటే వడగట్టి ఎంత బలమైతే ఈ 2 లక్షల ఎంత బలమైతే వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉండొచ్చు. పాయింట్ అర్థం చేసుకోండి. ఇక్కడ ఒక చెంచాడు తీర్థమైన ఎంత అమృతంలా ఉంటుందో ఇక్కడ కూడా మనము వడగట్టి ఇన్ని లక్షల మందిలో మనం ముందున్నామంటే మనం ఎంత పుణ్యం చేసుకున్న వాళ్ళం మనం అనుకుంటున్నాం. నేనైతే ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్న ట్రస్ట్ వ్యాలెట్లో ఎవరెవరైతే చేసుకున్నారో ఈ 2,50,000 వాళ్ళంతా అదృష్టవంతులే, కోటీశ్వర్లే. రాబోయే రోజుల్లో అవుతారు. వాళ్ళ కాన్ఫిడెన్స్లో పెట్టుకున్న వాళ్ళు ఆల్రెడీ కోట్లలో పెట్టుకున్నారు, మనం కూడా పెట్టుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలా చెప్పుకుంటే వెళ్తే తెల్లారిదాకా చెప్తాను. పాజిటివ్గా వస్తాను. ప్రతి ఒక్క లీడర్లు రావాలి. నేను మొన్న కూడా అన్నాను, లీడర్లు రావాలి, మాట్లాడాలి, పాత వాళ్ళందరూ రావాలి. పాజిటివ్ ఎనర్జీ ఇస్తేనే, బూస్టింగ్ ఇస్తేనే మన పీవీసీ మెటా అనేది ముందుకు వెళ్తుంది. కానీ మీరు వచ్చిన వాళ్ళు మళ్ళీ డైలీ వస్తున్నారు. వచ్చిన వాళ్ళు మీతో పాటు కంపల్సరీ జూమ్ మీటింగ్ అటెండ్ కావాలని ప్రతి ఒక్కరికి చెప్పండి. మీతో పాటు ఒక 2-3 రమ్మనండి. ఇటువంటి లీడర్లు వచ్చి ముందుకు మాట్లాడితే వాళ్ళకి మోటివేషన్ ఉంటుంది, ఏందనేది ఉంటుంది. వాళ్ళు పెట్టిన దానికి ఏంది సేఫా సెక్యూరా, నువ్వు బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసినావు, నీ డబ్బులు సేఫ్ ఉన్నాయా సెక్యూర్ ఉన్నాయా, ఆ డబ్బులను ఏ విధంగా రొటేషన్ చేసుకోవాలి, నా డబ్బులను 100, 200, 1000 రూపాయలు ఏ విధంగా తయారు చేయాలన్నది చేతిలో మీ చేతుల్లోనే ఉంది. ఫాలో అప్ చేస్తేనే ఆ డబ్బును రెట్టింపు చేయగలుగుతాను. ఇప్పుడు ఉన్న సీడ్ ఫండింగ్ ఏంది, స్ట్రైకింగ్ ఏంది, టోకన్ ఫార్మింగ్ ఏంది, బయట పెట్టుకుంటే ఏంది, ప్రతి ఒక్కరు 1000 రూపాయలకు టోకన్లు కొనుక్కుంటా చేసుకుంటా ముంగడికి వెళ్తున్నారు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, అందరు గ్రహించండి. మీతో పాటు ప్రతి ఒక్కరిని రమ్మనండి. జూమ్ మీటింగ్లో మన టీంని వాల్యూ ఎప్పుడైతే 500 మంది 1000 మంది వస్తారో మన వాల్యూ అనేది పెరుగుతుంది. అరే ఈ మీటింగ్లో ఇంతమంది ఉన్నారా అనేది వర్తబుల్ వస్తుంది. అంటే ఇక్కడ అర్థం చేసుకోండి, ఇక్కడ 100 మంది పీవీసీ మెటా అనే వాయిస్ ఎలా ఉంటుంది, 500 మంది పీవీసీ మెటా వాయిస్ ఎలా ఉంటుంది, 1000 మంది పీవీసీ మెటా వాయిస్ అని ఎలా ఉంటుంది, అది మాత్రం గ్రహించండి. బలం అనేది ఐక్యమత్యంతో మన పీవీసీ మెటాని లేపితేనే అది రేటు పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పీవీసీ మెటాని ఏదైతే కొంటున్నారో, కొనబోతున్నారో
సేవ్ చేస్తున్నారో వాళ్ళు కోటీశ్వరులు అవుతారు, ఏ టైంలో అవుతారు. మనం సేవ్ చేస్తున్నాం, తినేవాళ్ళు తింటారు, మన పిల్లలే కానీ ఎవరైనా కానీ. మనం కూడా తింటాము, అదృష్టం తొందరలే ఉంది, కానీ పాజిటివ్ ఆలోచించండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. గుడ్ హలో, ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్. ఎస్ సార్, ఎస్ సార్. బాగున్నారా సార్? చాలా రోజుల తర్వాత బాగున్నాను, మళ్ళీ మీ బాగున్నాను. వాయిస్ విన్నాను సార్, చాలా లాంగ్ టైం సార్. నేను ఆల్రెడీ మీటింగ్లలో వస్తున్నాను, మీరే రావట్లే. ఎస్ ఎస్ సార్. లాస్ట్ టైం ఒకసారి మాట్లాడారు, మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ మాట్లాడారు మీరు. మీ యొక్క స్పీచ్ అనేది ఎప్పుడు కూడా మాకు ఇన్స్పిరేషన్ గా ఉంటుంది సార్. మీ యొక్క అదే ఇన్స్పిరేషన్ తోనే పీవీసీ మెటాలో ఈ స్టేజ్ వరకు నేను వచ్చాను సార్. అదే అదే వాస్తవంగా ఆ రోజున పెరల్లో జాయిన్ అయినప్పుడు కూడా శ్రావణ్ సార్ నన్ను ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు మీతో మాట్లాడిన తర్వాత నేను పెరల వైన్లో 2250 రూపాయలు కట్టి ఫస్ట్ స్టేజ్ లోకి వచ్చాను సార్ నేను. అవును. ఆ తర్వాత క్వాడ్స్ కంప్లీట్ చేసేటప్పుడు కూడా మీ యొక్క ప్రోత్సాహంతోనే, ఇక్కడ మీ యొక్క ప్రోత్సాహంతో నేను ఎందుకు అంటున్నానంటే, మీరు చెప్పిన మాటలతోనే, మీరు చెప్పినటువంటి భరోసాతోనే క్వాడ్స్ కూడా కంప్లీట్ చేశాను సార్. అదే అదే అది అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మళ్ళీ ట్రస్ట్ వ్యాలెట్ మనం సీడ్ ఫండింగ్ చేయాలనుకున్నప్పుడు ఏదైతే 6000 రూపాయలు కట్టి మనం $50 సీడ్ ఫండింగ్ చేసామో, ఆ రోజున కూడా మీ యొక్క ఇన్స్పిరేషన్ తోనే మళ్ళీ దీనిలోకి వచ్చాను సార్, పీవీసీ అదే. మెటల్లోకి. ఓకే ఓకే. ఎస్ సార్, ఇందాక మీరు చెప్పినట్లుగా ప్రతి ఒక్క చోట కూడా, ప్రతి ఒక్క నిమిషంలో కూడా నాకు జన్మనిచ్చింది నా తల్లిదండ్రులు అయితే వాళ్ళ రుణం మనం తీర్చుకోలేము. ఈ అవును. యొక్క పీవీసీ మెట ఈ క్రిప్టో కరెన్సీలోకి తీసుకొచ్చింది మాత్రం మీరే సార్. నన్ను ప్రతి అడుగు అడుగునా కూడా మీ యొక్క అమూల్యమైన సలహాలతో, సూచనలతో నన్ను ఈ రకంగా ఈ స్టేజ్ వరకు కూడా 2019 నుంచి ఈ రోజు 2025 జనవరి 2 సార్, ఈ రోజు ఆల్మోస్ట్ 6 years ఎస్ ఎస్ ఆల్మోస్ట్ సార్. ఈ 6 years నా జర్నీలో ప్రతి అడుగడుగునా కూడా నాతో పాటు మీరు ఉన్నారు సార్. మీతో పాటు నన్ను నడిపించారు. చాలా ఎస్ థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాను సార్, మీ మాటకి నేను అడ్డు తగలకూడదు, నేను మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వకూడదు. మీరు ఎప్పుడు నాకు అవకాశం ఇస్తారా? ఈ దీనిలో ఉన్నటువంటి లైవ్ లో ఉన్నటువంటి 151 మంది ప్రతి ఒక్కరు కూడా నా యొక్క ఈ మాటలు వినాలి. మీరు ఎలాంటి వారు అనేది, ఎలా మీరు ఇన్స్పిరేషన్ గా ఉంటారు, జూనియర్స్ కి ఎలా మీరు ప్రోత్సాహం చేస్తారు అనేది వీళ్ళందరూ వినాలని చెప్పి ఇంతవరకు కూడా వెయిట్ చేశాను సార్ నేను. మీ యొక్క ప్రోత్సాహంతోనే ఒక రకంగా చెప్పాలంటే 18 వ్యాలెట్లు సార్, క్వాడ్స్ 4 అకౌంట్లు సార్ ఆల్మోస్ట్ మా ఫ్యామిలీలో. ఈ 18 అకౌంట్లు కూడా ఈ 25,000 సీడ్ ఫండింగ్ అనేది రాక మునిపే నేను ఆల్మోస్ట్ 9 lakhs పెట్టాను సార్ దీనిలో, సీడ్ ఫండింగ్ లో. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా 20th విత్డ్రా చేసినటువంటి టోకెన్ ఫార్మింగ్ లో ఇంకా రాలేదని చెప్పి గడగడలాడిపోతున్నారు మన ఎవరైతే పీవీసీ పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళు. మీరు ఇందాక ఒక మాట చెప్పారు సార్, ఏదైతే సీడ్ ఫండింగ్ అనేది ఉందో, సీడ్ ఫండింగ్ ప్లస్ టోకెన్ ఫార్మింగ్ రెండు కూడా బ్యాలెన్సింగ్ లో వెళ్ళండి అలాంటి మీరు ఫస్ట్ నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. మీ మాట ప్రకారమే నేను సీడ్ ఫండింగ్ ప్లస్ టోకెన్ ఫార్మింగ్ బ్యాలెన్సింగ్ లో వస్తున్నాను సార్. ఈ రోజు టోకెన్ ఫార్మింగ్ లో విత్డ్రావల్ ఆగొచ్చు, కానీ సీడ్ ఫండింగ్ లో మాత్రం విత్డ్రావల్ అనేది ఆగలేదు సార్. ఇంత మునుపు మనకి పూర్వం ఒక మాట చెప్తా ఉండేవాళ్ళు సార్, పెద్దల మాట సద్యం మూట, పెద్దల మాటను మనం వినాలి. అలాగే ఈ జనరేషన్ లో వచ్చేపాటికి సీనియర్ ని ఫాలో అవ్వాలి, మనం సీనియర్ మాట వినాలి అనేది ఎవరైతే పెడచామని పెట్టారో వాళ్ళు మాత్రమే వాళ్ళ ఇబ్బంది మళ్ళీ విత్డ్రావల్ దగ్గర అడుగుతున్నారు సార్, ఇంకా మాకు విత్డ్రావల్ రాలేదని చెప్పి. ఎవరైతే సీనియర్ మాట విని రెండు బ్యాలెన్సింగ్ లో వెళ్ళారో, సీడ్ ఫండింగ్ ప్లస్ టోకెన్ ఫార్మింగ్, ఎవరైతే బ్యాలెన్సింగ్ లో వెళ్ళారో వాళ్ళు ఎవరో కూడా సీనియర్స్ కి ఫోన్ చేయట్లేదు సార్. ఎందుకంటే సిస్టమ్ మీద భరోసా ఉంచారు, వాళ్ళకి విత్డ్రావల్ అనేది ఆగలేదు సార్. హలో సార్, నా వాయిస్ వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది. క్లియర్ సార్, క్లియర్. ఎస్ సార్. మాలోతు రమేష్ సార్, వినిపిస్తుందా సార్? క్లియర్ ఉంది సార్, వినిపిస్తుంది. ఎస్ సార్, ఎస్ సార్. సిస్టమ్ అనేది సార్ ఎందుకు మనకు చెప్పినట్లుగానే ఇంకా మన సిస్టమ్ ని కొలాప్స్ చేయడానికి బయట చాలా మంది 40,000, 50,000, 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు వాళ్ళ ఇష్టం వచ్చిన ఫిగర్ లో బయట పెట్టుకుని ఎప్పుడైతే $1, $50 అవుతుందో టోటల్ లిక్విడిటీని ఖాళీ చేద్దామన్న ఉద్దేశంతో చాలా మంది ఉన్నారు సార్. ఇంకా సిస్టమ్ ఇవన్నీ గమనిస్తానే ఉంది. అంటే బయట ఉన్నటువంటి ట్రస్ట్ వ్యాలెట్ లో ఉండే అది వాట్ ఎవర్ మేబీ ఎనీ వ్యాలెట్ ఏదైతే బయట ఉన్నటువంటి పీవీసీ మెటాలు ఇంకా సీడ్ ఫండింగ్ లోకో లేదా ఫార్మింగ్ లోకి ఇంకా రావట్లేదు. బహుశా అలా రాకపోవడం వల్ల ఇంకా ఒకవేళ రేట్ అనేది ఇంకా మనకి
పెరగపోవడం అదొక కారణం అవ్వచ్చు సార్ చెప్పినట్లుగా. ఏదేమైనా కానివ్వండి, 2015-16లో మన పెర్లవైన్ అనేది స్టార్ట్ అయింది. అప్పటి నుంచి మనం వెబ్సైట్ల పేర్లు చెప్పుకోవద్దు, కానీ మనం ఈ ఏదైతే ఈ 151 మంది ఉన్నారో ఇప్పుడు ఎవరైతే వింటున్నారో, ఈ వినే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వేరే వేరే వెబ్సైట్స్ లోకి వెళ్ళి అందరూ లాస్ అయ్యి తిరిగి మళ్ళీ దీనిలోకి వచ్చిన వాళ్ళమే. లక్షలు పెట్టాం వేరే వేరే వ్యాలెట్స్ లో, వేరే వేరే వెబ్సైట్స్ లో లక్షలు పెట్టాం. ఆ లక్షలు పెట్టిన కాడ 100 రూపాయలు కూడా మనకు తిరిగి రాల. బట్ ఇక్కడ మనం ఒక 10,000 రూపాయలు పెట్టినా సరే 2022 జూన్ 28 మనకి పీవీసీ మెటా అనేది స్టార్ట్ అయింది. నాకు బాగా గుర్తండి. ఆవాల రోజున $1తో స్టార్ట్ అయింది పీవీసీ మెటా అనేది. ఆల్మోస్ట్ 2023 జాన్ వచ్చేపాటికి $10 ఇంచుమించుగా ఉంది. తర్వాత విత్డ్రా చేసుకున్నారు. కంటిన్యూషన్ గా $1 చొప్పున 1 పీవీసీ మెటా చొప్పున మనం విత్డ్రా చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ క్వాడ్స్ అకౌంట్ హోల్డర్ కూడా అట్లీస్ట్ 50,000 to 70,000 విత్డ్రా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, పీవీసీ మెటా ద్వారా ఏదైతే పెర్లవైన్ సిస్టమ్ ఉందో, పెర్లవైన్ సిస్టమ్ ని ఖచ్చితంగా 100% సిస్టమ్ చెప్పినట్టు ఫాలో అయిన వాళ్ళు ఎవరూ కూడా 100% లాస్ అవ్వలేదండి. 75% పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ లో 75% సిస్టమ్ ను ఫాలో అయిన వాళ్ళు. ఏదైతే నా సీనియర్ నాకు చెప్పారు, నా సీనియర్ లింగాల శివకుమార్ సార్, ఇలా చేసుకో, ఇలా 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 సిస్టమ్ ఇలా చెప్తుంది, ఇలా ఫాలో అవ్వు, ఆయన చెప్పినట్టు నేను ఫాలో అయ్యా. 75% నేను రిటర్న్ తీసుకున్నాను సార్. ఇప్పటికి కూడా 75% రిటర్న్ తీసుకున్నాను కాబట్టి ఆ ధైర్యం మీదే ఏదైతే ఈ లైవ్ లో ఉన్నటువంటి 151 మందికి చెప్తున్నాను సార్, నేను ఉన్నటువంటి ల్యాండ్ ని సేల్ చేసి ఈ పీవీసీ మెటా మీద ఉన్న నమ్మకంతో ఉన్నటువంటి ల్యాండ్ ని సేల్ చేసి సీడ్ ఫండింగ్, టోకెన్ ఫార్మింగ్ బ్యాలెన్సింగ్ గా చేసుకున్నాను సార్ 18 వ్యాలెట్స్ లో. ఈ రోజుకి కూడా అంటే ఓవరాల్ గా 10 లక్షల పీవీసీ మెటా సీడ్ ఫండింగ్ చేశాను సార్ నేను. ప్రతి ఒక్కరికి లైవ్ లో చెప్తున్నాను సార్, నేను 10 లక్షల పీవీసీ మెటాలు సీడ్ ఫండింగ్ చేసుకున్నా. అంటే లక్షకి మనకు చెప్పుకున్న ప్రకారంగా లక్షకి 2,000 పీవీసీ మెటాలు ఎవ్రీ మంత్ రిలీజ్ అవుతాయి సార్ మనకి. సార్ నా వాయిస్ క్లియరా సార్? రమేష్ సార్. ఎస్ సార్. ఎక్కడా కూడా మన విత్డ్రావల్ ఆపలేదు సిస్టమ్ తన పని తను చేసుకుంటా వెళ్ళిపోతుంది. సీనియర్స్ ఇలా చేసుకోండి, ఇలా నడవండి అని మనకు చెప్తానే ఉన్నారు. ఎవరైతే సిస్టమ్ చెప్పిన మాటని, సీనియర్స్ చెప్పిన మాటని పెడచెవిని పెట్టారో వాళ్ళు మాత్రమే సైడ్ ట్రాక్ లో ఉన్నారు. సిస్టమ్ ని ఫాలో అయిన వాళ్ళు మాత్రం ప్రాఫిట్స్ లోనే ఉన్నారు. నెక్స్ట్ 2015-16 నుంచి ఇప్పటి వరకు కూడా ట్రాక్ లో ఉన్న సిస్టమ్ ఇంకొకటి లేదు. ట్రాక్ లో ఉన్న సిస్టమ్ ఇంకొకటి ఉంది, కానీ 2016 నుంచి ఇంతవరకు కూడా ఏ ఒక్కరికి కూడా ₹1 కూడా వాళ్ళు ఇవ్వలేదు. సిస్టమ్ పేరు మనం చెప్పొచ్చు సార్. ఇక్కడ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తా ఉండి, ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ ఎవరి డబ్బులు, ఎవరి కాయిన్స్ వాళ్ళకి ఇస్తా ఉన్నది ఒక్క పీవీసీ మెటా మాత్రమే. ఇక్కడ మనం సరే ఒక మాట రమేష్ సార్, శివకుమార్ సార్, మనము ఏదన్నా చెప్తున్నా సరే, ఎస్ సార్, మనము ఏదన్నా వాళ్ళ మంచి కోసం చెప్తున్నా సరే, రేపొద్దున నువ్వు ఇస్తావా, నువ్వు చేస్తావా, నీది గ్యారంటీయా అని అడుగుతున్నారు చాలా మంది. లాభాలు వస్తే వాళ్ళ పిల్లలు అదృష్టంగా ఉంది, వాళ్ళ భార్య పిల్లల అదృష్టం బాగుంది కాబట్టి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. లాస్ వస్తే పలానా శ్రీనివాస్ చేయించాడు, పలానా రమేష్ సార్ చేయించాడు, పలానా శివకుమార్ సార్ చేయించారు, అందుకు మేము లాస్ అయ్యాను అంటున్నారు. అందుకని ఒకటే సార్, ఇక్కడ సిస్టమ్ కూడా మనకు అనుకూలంగానే ఇచ్చింది సార్. ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ టీం చేసుకుంటే వస్తుంది, ఓకే, టీం నుంచి రిఫరల్ ఇన్కమ్ అనేది వస్తుంది. టీం నుంచి చేయకపోయినా సరే సార్, ఒక 1 lakh ఇండివిజువల్ గా చేసుకున్నా సరే పర్ మంత్ 2,000 పీవీసీ మెటా రిలీజ్ అవుతున్నాయి సార్ ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం. ఎస్ సార్ రమేష్ సార్? అంతే
ఎస్ సార్, ఎస్ సార్. అంటే ఆ లెక్కన చూసుకున్నా సరే మినిమంలో మినిమం సార్, ₹1,00,000 మనం బయటకి ఇచ్చి ఆ ₹2 ఇచ్చి ₹2,000 తీసుకునే బదులు అదే ₹1,00,000 సొంతంగా ఇండివిజువల్ గా ఏదైతే ఈ 151 మందికి నేను గైడ్ చేయట్లేదు సార్. నేను చేసుకున్నటువంటి వర్క్ చెప్తున్నాను మీకు. నేను మిమ్మల్ని ఎవరిని పెట్టమని సలహా ఇవ్వట్లేదు సార్. నేను ఏదైతే ఆచరిస్తున్నానో అది మీ అందరికి తెలియజేస్తున్నాను. ఒక్కొక్క వ్యాలెట్ లో ఇప్పుడు అవకాశం లేదులేండి, 25,000 ఉంది. ఒక 1 lakh మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎవ్రీ మంత్ 2,000 పీవీసీ మెటా రిలీజ్ అయ్యి బయట కనెక్టెడ్ వ్యాలెట్ కి తీసుకురావచ్చు మనం. అంటే ₹2,000 తెచ్చుకోవచ్చు ఇంట్రెస్ట్ రూపంలో. ఇంకా మన దగ్గర టాలెంటెడ్ ఉండి ఆ ₹2,000 మనకి ఏదన్నా ఒకవేళ మన టాలెంటెడ్ డైలీ 200 వస్తాయి, మంత్లీ అయితే 6,000 అవుతుంది సార్. 6,000 సారీ ఎస్ సార్. అట్లా చేసుకునే వాళ్ళు సార్ అలా చేస్తున్నా సార్. ఇప్పుడు నేను అంటే నేను ఎవరికి సలహా ఇవ్వట్లేదు సార్, ఇలా చేసుకోండి అనే సలహా ఇవ్వట్లేదు సార్. ఎందుకంటే ఆల్రెడీ దెబ్బతిన్నా నేను ఈ గ్రూప్ లోనే. ఇప్పుడు నా జూనియర్స్ ఆల్మోస్ట్ 6 members ఉన్నారు సార్. ఇప్పుడు ఈ 6 members కూడా 1 lakh above సీడ్ ఫండింగ్ చేస్తున్నారు సార్. టోకెన్ ఫార్మింగ్ కూడా 10,000 above చేస్తున్నారు. మీ పేర్లు చూడొచ్చు. ఆలీషా బాబా ఒక ఆయన ఉంటాడు సార్, రెగ్యులర్ గా మనకు జూమ్ మీటింగ్ అటెండ్ అవుతాడు అతను, ఈ యొక్క టెలిగ్రామ్ మీటింగ్ కి. బొమ్మిశెట్టి నాగేశ్వరరావు రెగ్యులర్ గా అటెండ్ అవుతాడు సార్. హైదరాబాద్ నుంచి వెంకటేశ్వరరావు ఆకుల ఆయన అటెండ్ అవుతాడు సార్. వీళ్ళందరూ కూడా 1 lakh above చేస్తున్నారు సార్. అయితే నేను చెప్పాల్సింది ఏంటంటే సార్, మాలవతి రమేష్ సార్, మా అందరికీ కూడా ఇన్స్పిరేషన్ అనేది లింగాల శివకుమార్ సార్. ఎందుకంటే నేను పీవీసీ మెటాలోకి రావడానికి, ఫస్ట్ పెరలవేలోకి రావడానికి కారణం ఆయన. నేను వచ్చాను కాబట్టే నా ద్వారా ఆ భగవంతుడి దయ వల్ల ఆల్మోస్ట్ పెరలవైన్లో నా టీం వచ్చి 4,000 members సార్. 4,000 members అండి. 400 members ని అతి కష్టమే తీసుకొచ్చాను సార్ సీడ్ ఫండింగ్ లోకి. ఎప్పుడైతే మనకి ₹1,000 ఇచ్చాడు సార్ మధ్యలో, మళ్ళీ మీకు గుర్తుండే ఉంటారు సార్. ఫస్ట్ మనకి $50 అలా పోయి తర్వాత $10 $12 సీడ్ ఫండింగ్ అయింది కదా సార్. అవును సార్, $10 సార్. ఎస్ సార్. ఆ టైంలో ఎక్కువ నెంబర్స్ తీసుకురాగలిగాను సార్. కానీ వాళ్ళ చేత ఫార్మింగ్ చేయించలేకపోయాను సార్ నేను. కానీ ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది టీవీసీ మెటా అనేది ఏంటి. మధ్యలో చాలా సిస్టమ్స్ లోకి వెళ్ళారు, లాస్ అయ్యారు, అంతా అయిపోయింది. ఇప్పుడు వస్తున్నారు సార్. శివకుమార్ సార్ చెప్పినట్లుగా లాస్ట్ కి మనకి ఎటుపోయినా సరే, ఎక్కడ ఎన్ని దారులు తిరిగినా సరే, ఆఖరి గత ఏది మాత్రం ఎవరు ఎటుపోయినా సరే టీవీసీ మెటా ఒక్కటే. టీవీసీ మెటాలో ఉన్న వాళ్ళు ఎవరు లాస్ అవ్వరు. ఓకే సార్. నేనైతే ఎమోషనల్ గా మాట్లాడుతున్నాను. మీరు క్వాడ్స్ అండి, క్వాడ్స్ సార్. క్వాడ్జేనా? ఓకే ఓకే, అవును సార్. ఎందుకంటే మేము క్వాడ్స్ వచ్చేపాటికే మన సెటిల్మెంట్స్ వచ్చేసి సార్ అకౌంట్స్ ఆల్మోస్ట్. అదృష్టవంతుడి. ఎందుకు సార్? మేము ఫీల్ అవుతున్నాం సార్. ఎందుకంటే క్వాడ్స్ అకౌంట్ కి మేము $1,000 పెట్టాము, 1,000 ఇచ్చాడు కదా సార్. తర్వాత అమ్మిస్తే మీరు 5,000 పెడితే 5,000 ఇచ్చాడుగా మీకు. టపాజ్కి 10,000 పెడితే 10,000 ఇచ్చాడు ఎక్స్ట్రా. రూపీకి 20,000 పెడితే 20,000 ఎక్స్ట్రా ఇచ్చాడు కదా సార్. అవన్నీ రిలీజ్ అవుతున్నాయి ఇక మీకు, ఆల్రెడీ రిలీజ్ అవుతున్నాయి. లాస్ట్ 1.5 year లో మనకి పీవీసీ మెటా 1 పీవీసీ మెటా రిలీజ్ చేసుకున్నాం ఆల్రెడీ మనం సార్. మీ ఇక్కడ ఏదైతే 150 members ఉన్నారు, 151 members ఉన్నారు, సభాముఖంగా నేను ఒకటి చెప్పాలి సార్. నేను పీవీసీ మెటాలోనే ఇన్వెస్ట్ మొత్తం చేయకూడదు. ఏదో ఒకటి సెకండ్ సార్ మా శివకుమార్ సార్ ఎప్పుడు చెప్తా ఉంటారు సార్, ఎప్పుడు కూడా ఒకదాన్ని నమ్ముకోకూడదు శ్రీనివాస్, ఎప్పుడు కూడా మనకి రెండో ఇన్కమ్ అనేది ఉండాలి. సారు రియల్టరు, బిల్డరు, రియల్ ఎస్టేట్ చేస్తారు. పర్సనల్ గా ఆయనకు వ్యాపారాలు కూడా చాలా ఉన్నాయి లింగాల శివకుమార్ సార్కి. మరి నేను ఇక్కడ చెప్పొచ్చు చెప్పకూడదు. నేను కూడా ఆయన ఫాలో అవుతా ఉండే, ఆయన చెప్పిన మాట ప్రకారమే ఇన్వెస్ట్మెంట్ అనేది మొత్తం ఇక్కడ పెట్టుకోకుండా వేరే బిజినెస్ చేస్తూ ఉంటాను సార్. నేను కూడా అంటే చాక్లెట్స్, బిస్కెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటాను సార్ నేను. ఆ సమయంలోనే పీవీసీ మెటా మనకి $12 $13 వరకు వెళ్ళింది సార్. మనకి ఐడియా ఉండే, మన అందరికి తెలిసిందే.
ఆ టైంలో ఎవ్రీ మంత్ పీవీసీ మెటల్ రిలీజ్ చేసి దాని ఈఎంఐ కట్టేవాడు సార్ నేను. ఆల్మోస్ట్ 14 months పీవీసీ మెటల్ రిలీజ్ చేసి ఈఎంఐ కట్టాను సార్ నేను క్వార్ట్స్ అకౌంట్ నుంచే సార్. సపరేట్ ఫార్మింగ్ అని చేయలేదు కదా సార్ మనం. మనకి 2022 లాస్ట్ ఆ డిపిలే ఫార్మింగ్ అయినాయి కదా సార్ మనకి. అవును సార్, అవును. ఆ డిపిలే ఫార్మింగ్ అని తర్వాత వ్యాలెట్ 2 ఫార్మింగ్ అని months సపరేట్ చేసాడు 2 తర్వాత months సంగతి అది 2 months ఇచ్చింది సార్. అప్పుడు సిస్టమ్. 2 months ఇచ్చింది ఎస్ సార్, సార్. ఎస్ సార్ అదే అంటున్నాను సార్. అంటే నేను ముందుగా చెప్పినట్టుగా ఎవరైతే సిస్టమ్ ఫాలో అయ్యారో వాళ్ళు లాస్ అవ్వలేదు అంటున్నాను సార్ నేను. అవును సార్, నేను అవును. సిస్టమ్ ఫాలో అయ్యాను, నా సీనియర్ ఫాలో అయ్యాను సార్ నేను. మా సీనియర్ చెప్పినట్లుగా అందరూ మనకు అట్లా చేసుకుని నడితే ఇలా లేదు కదా అంటున్నాను సార్. ఇప్పుడు కూడా నేను ఏమంటున్నానంటే అందరికి చెప్పేది ఏంటంటే సార్, నేను ఎవరో చెప్పట్లేదు, నేను చేస్తున్నా చెప్తున్నాను సార్ మీ అందరితో సభాముఖంగా అందరూ తెలియజేసుకునేది ఏంటంటే సీడ్ ఫండింగ్, టోకెన్ ఫార్మింగ్ రెండు కూడా బ్యాలెన్సింగ్ గా ఉంచుకుంటే మనం విత్డ్రావల్ అనేది మనకు ఒక దానిలో అయినా ఇంకొక దానిలో అవ్వకపోయినా సరే ప్రాబ్లం అనేది ఉండదు. రెగ్యులర్ ఇన్కమ్ అనేది మనకు ఉంటుంది. అవును సార్, అవును. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఏంటంటే అదృష్టవంతుడు అని సార్ అన్నాడు. ఎందుకు అదృష్టవంతుడు అన్నాడు ఆ పాయింట్. ఇక్కడ ఏంటంటే నువ్వు అంతలో అయిపోయినా ఇంకా టోపాజ్ దాకా ఇంకా మేము రూబీ టోపాజ్ పోయిన వాళ్ళు సరే వాళ్ళు కూడా డబ్బులు సంపాదించుకున్నారు, డీపీలో సంపాదించుకున్నారు, నిలబెట్టుకున్నారు, వేసుకున్నారు. కొన్న వాళ్ళు ఉన్నారు. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే క్వాడ్స్లే కానీ, టోపాజ్లే కానీ, అమెథిస్లే కానీ డబ్బులు పెట్టి కొన్న వాళ్ళు కూడా ఉన్నారు. దాని వాల్యూ ఏంది? టీంతో సంపాదించుకున్న వాళ్ళు చాలా అదృష్టవంతులు. కొన్న వాళ్ళు ఏంటంటే ఈజీగా కొనేస్తే రేపు అయిపోవచ్చు అనేది. కానీ దాన్ని నిలబెట్టుకోవాలనే సత్తా కూడా ఉండాలి మార్కెట్లో. ఇప్పుడు శ్రీనివాస్ గారు మీరు బిజినెస్ చేస్తున్నారు, నేను కూడా బిజినెస్ చేస్తున్నాను, మీరు కూడా బిజినెస్ చేస్తున్నారు. మీ బిజినెస్ లో కానీ నా బిజినెస్ లో కానీ మనం ఉన్న కస్టమర్లు ఒక 50 కస్టమర్లు ఉన్నారు. మీ దగ్గర మీరు కొన్నప్పుడు మీరు చాక్లెట్ అంటారు, నేను ల్యాండ్ అనుకుంటున్నాను, ఏదైనా సరే నీ కస్టమర్ నీవు తీసుకున్నప్పుడు క్యాష్ ఇస్తాడు, నువ్వు చాక్లెట్ ఇస్తావు. మళ్ళీ నాకు ఇది వద్దు అన్నప్పుడు వేరే మెటీరియల్ ఇస్తావు తప్ప నువ్వు మళ్ళీ క్యాష్ ఇవ్వలేవుగా. క్యాష్ ఇవ్వలేను సార్. ఎగ్జాక్ట్లీ సార్, అవును సార్. మరి ఇక్కడ కూడా అది ఎప్పుడైతే రిటర్నబుల్ అనేది వచ్చిందో అది ఇప్పుడు క్యాష్ ట్రాన్సాక్షన్ అవసరం కదా. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ మీరు ఒక్కటి పాయింట్ అర్థం చేసుకోండి. మనం ఏదైతే టోకన్ ఫార్మింగ్ లో కానీ వేరే రూపంలో కానీ డీపీలు ఇక్కడ కన్వర్ట్ చేయడంలో కానీ సిస్టమ్ ఏం చేస్తుంది తెలుసా? మీరు ఏదైతే చేశారో డీపీలే కానీ ఫార్మింగ్ లో నేను ఆ డీపీలో నేను డబుల్ చేశాను, మళ్ళీ ఇందులో కన్వర్ట్ చేస్తాను. P2P ఉందండి ఇప్పుడు. అందరు విత్డ్రాల్ ఇవ్వడాలని విత్డ్రాలే కానీ ఆటోపుల్ మీదనే డిపెండ్ అయి ఉన్నారు. P2P ఉన్నది. నువ్వు ఒక కస్టమర్ని కన్విన్స్ చేసి ₹1,00,000 పెట్టియలేవా? స్పాట్ క్యాష్ అవుతుంది సార్. నీకు క్యాష్ అవుతుందా లేదా? స్పాట్ క్యాష్ అవుతుంది సార్. అవును సార్. అంటే ఇక్కడ ఎవరు నమ్ముతలేరు అంటే నీ ప్రొడక్ట్ లో దమ్ము లేదా? నా ల్యాండ్ లో వర్తబుల్ లేదా? ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ లో కానీ నీ ప్రోడక్ట్ లో కానీ నా ప్రోడక్ట్ లో కానీ కొన్ని వేల మంది ఉన్నారు, కొన్ని లక్షల మంది చేస్తున్నారు బిజినెస్. సార్ ఎవ్రీ బిజినెస్ ఏ బిజినెస్ చేయాలన్నా సరే కస్టమర్ ఇది ఇంపార్టెంట్ సార్. ఆ కస్టమర్ అని ఏమైనా సంపాదించుకోలేనప్పుడు వాడు ఏ బిజినెస్ చేసినా సరే లాస్ అవుతాడు సార్. అంతే కదా. ఇక్కడ మనకి పీవీసీ మెటా అవనండి, లేకపోతే చాక్లెట్ డిస్ట్రిబ్యూషన్ అవనండి, రియల్ ఎస్టేట్ బిజినెస్ అవనండి, లేకపోతే రియల్టర్ అవనండి. రియల్టర్ కి ఒక హౌస్ హోల్డర్ వచ్చి కొంటేనే కదా సార్ ఆ హౌస్ సేల్ అయ్యేది. నా ల్యాండ్ కు నాకు వర్తబుల్ అబ్బా, నేను ఎందుకు నా మార్కెట్ రేట్ కన్నా నేను అంటాడు. నువ్వు ఉన్నావు శ్రీనివాస్, నువ్వు నా దగ్గర ఉన్నావు సార్, నాది అమ్మవతలేదు. ఇప్పుడు నేనే ఇప్పించిన సార్, నువ్వు పెట్టినవు నీ ల్యాండ్ వాళ్ళేస్తలేదు, నువ్వు తక్కువ అమ్ముకుంటావా? అమ్ముకోవు కదా. మార్కెట్ వాల్యూ అడుగుతుంది 10,000 ఉన్నది, 10,000కి తక్కువ అమ్ముతావా? అమ్మవు కదా. అమ్మలేదు సార్. ఇక్కడ మరి దాన్ని కొంచెం కష్టపడితే మన వాల్యూ మనకు వస్తుంది సార్. మరి దానికన్నా డబుల్ ట్రిపుల్ వస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. మనకు టైం ఎక్కువగా అవుతుంది, 11:15. సో ఇక్కడ మనకు ఒక చిన్న అప్డేట్ సార్. ఏదైతే మనం జాగ్రత్త కూడా ఉండాలి. సో ఏదైతే మనం మొదటి నుంచి మాట్లాడుతున్నాం, ఏదైతే పల్వైన్ ఇంటర్నేషనల్ గురించి. సో ఈ మధ్యలో మనకు ఈ రోజు చాలా వీడియోస్ కూడా రావడం జరిగింది. పల్వైన్ ఇంటర్నేషనల్
ఏదైతే పివి అవును సార్, ఇది పల్వైన్ వెల్కమ్ ఇది బ్యాక్ అనేది రావడం జరిగింది. సో అవును. ఇక్కడ మనకు అకౌంట్ నంబర్ రావడం జరిగింది సార్, పాస్వర్డ్ అని రావడం జరిగింది. సో ఇది మన ఏదైతే palvin.com కాదు సార్ ఇది. సో ఇది ఫేక్, ఏదైతే డూప్లికేట్ వెబ్సైట్ అనేది అందరు కూడా గ్రహించండి. సో దీని గురించి రెఫరల్ లింక్ ఇవ్వండి అది ఇది అనేసి మనకు ఇంకొక గ్రూప్, మరొక గ్రూప్ ఏదైతే జీసీసీ గ్రూప్ ఉందో సెకండ్ గ్రూప్ లో పెడుతున్నారు. సో కొన్ని వీడియోస్ కూడా డే నుంచి మార్నింగ్ నుంచి వచ్చినట్టు కూడా వేరే లీడర్స్ కూడా పెట్టడం జరిగింది. సో అందులో ఆ ఏదైతే ఆ వీడియోలో, ఏదైతే యూట్యూబ్ వీడియోలో సో ఈ విధంగా ఉంది సార్. ఇదంతా కూడా ఐఎన్ఆర్ లో చూపెడుతుంది మనకు. సో ఇన్కమ్ అవును. అనేది, సో ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా 2250 రూపాయలతోనే అన్నట్టుగా ఉంది. సో ఇక్కడ మనకు పీవీసీ మీటర్ లోగో కూడా ఉంది సార్. ఇక్కడ పీవీసీ మీటర్ లోగో కనబడుతుంది. సో ఇదంతా కూడా మనకు మన యొక్క సిస్టమ్ నుంచి కాపీ చేసుకొని సో కొత్త వెబ్సైట్ క్రియేట్ చేసి సో ఈ విధంగా మోసపూరితం అనేది జరుగుతుంది. కాబట్టి కొంచెం బీ కేర్ఫుల్ గా ఉండండి సార్. సో మన పల్వైన్ ఓపెన్ అయినట్టయితే సో palvin.com అనేది మనం ఏదైతే క్రోమ్ లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేసినట్టయితే సో మనకున్నటువంటి ఏదైతే ఇంతకుముందు అకౌంట్ నంబర్స్ ఉన్నాయో సో అకౌంట్ నంబర్ టైప్ చేయగానే మనకు రావడం జరుగుతుంది. కానీ ఇదంతా కూడా ఫేక్ వెబ్సైట్ సార్. ఇదంతా కూడా ఇది అంతా డూప్లికేట్ వెబ్సైట్. ఇందులో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టయితే సో మీకు సో ఇక్కడ మనకు ఏదైతే విజయభాస్కర్ సార్ కూడా పెట్టారు ఇక్కడ, మీరందరూ ఇలాంటి మోసపూరిత వ్యవస్థ నుండి రక్షించబడాలి. మీరు కష్టపడి సంపాదించిన డబ్బు ఎక్కడో పాడు కావచ్చు. సో అటువంటి మార్కెట్ లోపల మీరు జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతుంది. అప్రమత్తంగా ఉండండి. సో ఇది సార్ పల్వైన్ ఇంటర్నేషనల్ అనేది ఏదైతే మార్కర్ తో రాసినట్టుగా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఆల్రెడీ ఇది వెబ్సైట్ లో చూసినా ఈ విధంగానే ఉంది సార్. ఒకసారి చూద్దాం. సో నా స్క్రీన్ కనబడుతుందా సార్? కనబడుతుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే పల్వైన్ అనేది టైప్ చేయగానే పల్వైన్ ఇంటర్నేషనల్ అనేది రావడం జరిగింది. సో ఈజర్ లాగిన్. సో ఇందాక మనం చూసినటువంటి ఏదైతే పల్వైన్ ఇంటర్నేషనల్ అని ఉందో సో ఇదే పేజ్ రావడం జరుగుతుంది సార్. ఇది ఇక్కడి వరకే. సో ఈ అకౌంట్ నంబర్ ఏదైనా మనం 100 అని టైప్ చేసినట్టయితే సో ఆల్రెడీ మనం గూగుల్లో పాస్వర్డ్ ఆల్రెడీ సేవ్ చేసుకుని ఉన్నాం కాబట్టి సో ఒకవేళ మన ఓన్ పల్వైన్ ఇంటర్నేషనల్ అయితే సో ఈ అకౌంట్ టైప్ చేయగానే మనకు గూగుల్ పాస్వర్డ్ తో పాటు మనం ఇంతకుముందు సేవ్ చేసుకున్నటువంటి ఏదైతే మన గూగుల్ పాస్వర్డ్ లో ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇది కాకుండా మనకు లోపలికి వెళ్ళినట్టయితే ఆ విధంగానే మొత్తం ఆ వీడియోలో చూసినట్టు మాదిరిగానే కనబడుతుంది. కాబట్టి మీరు ఏదైతే palvin.com అని ఇంకా మనకి ఇక్కడ వేరే కూడా మనకు కనబడతా ఉన్నాయి సార్. ఇక్కడ సో ఇక్కడ యూట్యూబ్ అని, ఇక్కడ మనకు వేరే లింక్ అని, వేరే గూగుల్ మ్యాప్ అనేది కూడా కనబడతా ఉన్నాయి. సో అవిటల్లో లింక్ కూడా వస్తా ఉన్నాయి సార్. అక్కడ మనకు ఏదైతే మన యొక్క జీమెయిల్ తో ఏదైతే మెయిల్ ఉందో మెయిల్ ని కనెక్ట్ చేయమన్నట్టుగా కూడా రావడం జరుగుతుంది. అలా మీరు ఏమైనా మెయిల్ కనెక్ట్ చేసినా కూడా సో మన యొక్క ఉన్నటువంటి ఫొటోస్ కానీ కాంటాక్ట్స్ కానీ అన్ని కూడా వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంటుంది సార్. కాబట్టి బి కేర్ఫుల్ సార్. మనకు ఏదైనా పల్వైన్ ఇంటర్నేషనల్ ఓపెన్ అయినట్టయితే ఆల్రెడీ మనకు రాయల్ సార్ హిందీ మీటింగ్, ప్రతి ఒక్క హిందీ మీటింగ్ లో వెళ్తా ఉంటారు, మేము కూడా వెళ్తా ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక మీటింగ్ లో మనకు మన యొక్క వెబ్సైట్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. సో దాని ద్వారా మూవ్ అవుదాం సార్. సో ఇలాంటి ఏమైనా వచ్చినట్టయితే తిప్పికొట్టండి సార్. ఈ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. అంటే ఇక్కడ ఒక్కటి పాయింట్ అర్థం చేసుకోండి. ఎంతసేపు ఈ దొంగలు ఎలా ఉన్నారంటే, అంటే ఇక్కడ నిజానికి ఇందులో ఉన్న కస్టమర్ని ఏ విధంగా గ్రాప్స్ చేసుకోవాలి, అంటే క్యాచ్ చేయాలి. అవును సార్, క్యాచ్ చేయాలి. వీళ్ళందరినీ ఏ విధంగా మైండ్ డైవర్ట్ చేయాలనేది, అంటే ఒక తపస్సుని భంగం చేయడానికి ఇటువంటి దుష్ట శక్తులు చాలా ఉంటాయి. ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇప్పుడే కాదు, చాలా ఉంటున్నాయి. కాబట్టి మీ ప్రతి ఒక్క వాల్యుబుల్, మీ యూఎస్డిటీ కానీ పీవీసీ మేటా కానీ, మీ ఆస్తిని మీరు కాపాడుకోండి. ఇక్కడ మీ ఆస్తిని మీరు ఏ విధంగా సెట్ చేసుకోవాలని మీరు ఆలోచన. ప్రతి ఒక్క పీవీసీ మేటా వాల్యూ అనేది ఏ విధంగా స్ట్రైకింగ్ చేసుకోవాలి, ఏ విధంగా ఫార్మింగ్ చేసుకోవాలని ఫాలో అప్ ఉండి మీ ఆస్తిని మీరు కాపాడుకోండి.
దాన్ని ఏ విధంగా అంటే ఎత్తుకోపోవడానికి దొంగలు రెడీగా ఉన్నారు. ఏది ఇచ్చి ఏ విధంగా ఎత్తుకోపోవడానికి ఆల్రెడీ చాలా మటుకు ఇందులో మాత్రం ఇంకా ఎక్కువ ఉన్నారండి. టెలిగ్రామ్ మీటింగ్ అని పీవీసీ మెటా పర్ల్ అని మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా టెలిగ్రామ్ మీటింగ్ లో పెట్టి ఎవరు కొత్త కస్టమర్ వచ్చిందనుకో వాళ్ళని మభ్యపెట్టి దగ్గర ఉన్న ట్రస్ట్ వాళ్ళకి పీవీసీ మెటా గుంజుకుపోయినారండి. డీపీలు కూడా గుంజుకుపోయినారు. కాబట్టి ఇక్కడ మీరు ప్రతిరోజు రావాలి, మీటింగ్ అటెండ్ కావాలి, ఏ విధంగా మీ ఆస్తిని మీరు రీప్ చేసుకోవాలని సలహాలు సూచనలు ఈ యొక్క వేదిక అనేది వాడుకోండి. మీ టీంని కూడా వాడుకునేటట్టు చేయండి. మీ టీంని కూడా రెగ్యులర్ గా మీటింగ్ అటెండ్ కమ్మని చెప్పండి. ఇది నా ఒక విజ్ఞప్తి అనుకోండి, సూచన అనుకోండి, మరి ఏదైనా అనుకోండి, రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇది మొన్న యూట్యూబ్ లో చూసాను, ఇది ఏదైనా ఓపెన్ చేసి చూస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మార్కెట్ లో ఏదైనా చైనా ప్రోడక్ట్ ఫోన్ ఏ విధంగా తయారు చేసాడో సేమ్ పర్ల్ కూడా అదే విధంగా తయారు చేశాడు. ఇక్కడ మిస్టేక్ కాకుండా అంటే అర్థం చేసుకోండి. ఇక్కడ యూట్యూబ్ లో కానీ అంటే ఏ విధంగా చేద్దామని ఆలోచన చేస్తున్నాం, మన కస్టమర్ ఏ విధంగా గ్రాప్ చేయాలని ఆలోచన. అవును సార్, అవును. సో వెల్కమ్ బ్యాక్ అని కనబడుతుంది, న్యూ లుక్ అని కనబడుతుంది, అన్ని. సో మన సిస్టమ్ ఏదైతే చెప్పిందో ఆ విధంగానే వచ్చినట్టుగా చెప్పడం జరుగుతుంది. సో అదంతా ఏదైతే నార్మల్ పర్సన్ ఏదైతే వెబ్సైట్ కాదు, అదంతా మార్కర్ తో రాసినట్టుగా కనబడతా ఉంది సార్ అదంతా. సో ఏదేమైనా సో వ్యాలెట్ కూడా, ట్రస్ట్ వ్యాలెట్ కూడా కనెక్ట్ చేయమనే ఆప్షన్ కూడా ఉంది అక్కడ. పీవీసీ మెటా హోల్డ్ చేసుకునేది ఉంది, సో యూఎస్డిటీ కూడా హోల్డ్ చేసుకునేది ఉంది. సో అది ఇంకోటి కూడా ఉంది సార్, ఇదే ఉంది. మీ పీవీసీ మెటాను సేమ్ ఆటో పూల్ రూపంలో ఇంకో వెబ్సైట్ లో వస్తుంది. మీ పీవీసీ మెటాను కన్వర్ట్ చేసి అందులో $40, $50, $100తో మీరు అందులో జాయిన్ కాండి. అందులో ఆటో పూల్ వస్తుంది. మళ్ళీ ఇవన్నీ అందులో కన్వర్ట్ చేయడానికి ఇక్కడ సిస్టమ్ ఏది నోటిఫికేషన్ ఇవ్వలేదు. సిస్టమ్ ఏది నేను చేస్తా ఇక్కడ చెప్పట్లేదు. నోటిఫికేషన్ ఇచ్చిన సిస్టమ్ ఏది చెప్పినా అందులో ఉంటుంది. గ్రహించండి. సిస్టమ్ ఇచ్చిన దాన్ని బట్టే మనం ఫాలో అప్ చేయాలి. సిస్టమ్ అనేది మార్పులు చేర్పులు చేసినప్పుడు సిస్టమ్ లో కానీ ట్రస్ట్ వాలెట్ లో కానీ పీవీసీ మెటా .io లో కానీ నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇవ్వలేదు అంటే మాత్రం అది వేరే దానికి సంబంధం లేదు, సిస్టమ్ కి సంబంధం లేదు. సిస్టమ్ ఇచ్చినా కూడా మనం 1-2 days అబ్జర్వేషన్ చేద్దాం. ఇటువంటి మీటింగ్ లో ఏంటి అనేది మన డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకొని ముందు పోవాలా లేదా అని సిస్టమ్ లో మన జూమ్ మీటింగ్ లో డిస్కషన్ అవుతాయి. అయినప్పుడు మనం ముందుకు వెళ్ళాలి. అవును సార్, అవును. అది మాత్రం ప్రతి ఒక్కరు గ్రహించండి. జూమ్ మీటింగ్ ప్రతి ఒక్కరు అటెండ్ కాండి. అవును సార్, థ్యాంక్ యూ సార్. చాలా ఇన్ఫర్మేషన్స్ ఇచ్చారు ఈరోజు మీరు. థ్యాంక్ యూ సార్. మీరు శ్రీనివాసరావు గారు చాలా చక్కగా షేర్ చేసుకున్నారు సార్. థ్యాంక్ యూ సార్. సో వెల్కమ్ సార్. ఒక 5 minutes మరి లీడర్స్ ఎవరైనా ముందుకు రావచ్చు సార్, మాట్లాడచ్చు. పడుకున్నారా సార్? ఉన్నారు, అందరు ఉంటారు ఆల్మోస్ట్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. చంద్రశేఖర్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ లీడర్స్ అందరూ. ఫ్యాంటాస్టిక్ గా జరిగిన సెషన్. శివకుమార్ సార్, శ్రీనివాస్ సార్ ఇద్దరు డిస్కషన్ లో మనం చాలా పాయింట్స్ నేర్చుకున్నాం. సార్ యొక్క అనుభవాన్ని ఆయన 8-9 సంవత్సరాలుగా పూర్తి అనుభవాన్ని మన దగ్గర ముందు పరిచారు. పీవీసీ మెటా సిస్టమ్ లో ఎంత పేషెన్స్ గా ఎంత నమ్మకంగా ఉండాలనేది మనకి క్లియర్ గా అర్థమైంది. మోసాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకున్న విషయాలన్నీ కూడా నేను అదే చెప్తున్నాను. ఎప్పుడు అదే చెప్తుంటాను. తెలుసుకున్న విషయాల్ని అప్లై చేసుకుందాం, పాటించినప్పుడే రిజల్ట్స్ కనిపిస్తాయి. పీవీసీ మెటాలో బిజినెస్ ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటే ఏ రకంగా రిజల్ట్స్ వస్తాయి. విత్డ్రావల్స్ ఎక్కడ ఆపలేదని చెప్పారు శ్రీనివాసరావు, నిజమే అది. అంటే నేను అన్నది pvcmetra.io లో .com లో కానీ ఎక్కడ విత్డ్రావల్స్ ఆగల. మీకు
రెగ్యులర్ గా 5:30 6 అంతే వచ్చేస్తాయి. సో ఆ రకంగా చాలా చాలా బెనిఫిట్స్ సిస్టమ్ తీసుకురాబోతుంది. ఇవన్నీ ఎవరైతే ఓపికగా వేచి చూస్తారో $1 అట్లీస్ట్ $1 వెళ్ళినా కూడా మనకున్నటువంటి అన్ని సమస్యలు వెళ్ళిపోతాయి, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, బిజినెస్ లో గ్రోత్ ఇంకా మల్టిప్లై అవుతుంది. ఇవన్నీ జరగాలంటే మీరు అనుకున్న స్థితికి రావడానికి కనీసం అట్లీస్ట్ $1 అవ్వడానికి కూడా సిస్టమ్ మనం టైం ఇచ్చి ఓపికగా వెయిట్ చేయగలిగితే సిస్టమ్ అది చేస్తుంది. చేసినప్పుడు మనం 1000 రెట్టింపుతో మన బిజినెస్ లో కొనసాగే అవకాశాలు ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ షేరింగ్ శివకుమార్ సార్, శ్రీనివాస్ సార్. థ్యాంక్ యూ రమేష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇంకా వెల్కమ్ సార్. ఇంకేమైనా షేర్ చేసుకున్నట్టయితే 1 or 2 minutes షేర్ చేసుకోండి సార్. అయితే ఒక సింపుల్ ఒక ఇస్తా సీరియల్ ఇచ్చినట్టు నెక్స్ట్ సార్ మీటింగ్ వచ్చినప్పుడు ఒక కొత్త స్టోరీ చెప్తాను మీకు. జరిగింది జరుగుతున్న వాస్తవం అంటే నేను చేసిన బిజినెస్ లో కానీ ఇందులో కానీ అది నెక్స్ట్ మీటింగ్ లో చెప్తా. ఈ ప్రతి ఒక్కరు ఏదైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో నెక్స్ట్ మీటింగ్ లో ఆ చూసి ఇంట్రెస్ట్ స్టోరీ చెప్తాను. అందరు ఓకే రావాల్సిందే నేను కోరుతున్నాను. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఇక్కడ మనకు కరుణాకర్ రెడ్డి సార్ వచ్చారు. కరుణాకర్ రెడ్డి సార్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ అండి. వెరీ వెరీ రమేష్ గుడ్ సార్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్. వెల్కమ్ సార్. వెల్కమ్. శివకుమార్ సార్ గుడ్ మార్నింగ్. శివకుమార్ సార్ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రీనివాసరావు సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చాలా సార్ గుడ్ మార్నింగ్ సార్. మంచి గుడ్ మార్నింగ్. మంచి మంచి మెసేజ్ చెప్పారు సార్. చాలా మంచి మెసేజ్ చెప్పారు. మీటింగ్ కు ఎందుకు రావాలి, మనం ఏం నేర్చుకుంటాం. ఇప్పుడు ఉత్తగానే చెప్పట్లేదు. ఇప్పుడు రమేష్ సార్ చూడండి, సుజాత మేడం సార్, మన తాటిబొమ్మల శంకర్ సార్, ఇప్పుడు వీళ్ళందరూ పన్నిపాటి లేక ఏం చెప్పట్లేదు, సలహాలు. అంటే వీళ్ళు ఎన్ని రోజుల నుంచి అనుభవాలు ఉన్నాయో. నేను కొత్తనే సార్, ఇందులోకి వచ్చి జస్ట్ 1 month అవుతుంది. నాకు ఈ సిస్టమ్ గురించి ఏం తెలియదు సార్. ఆ పేరెల్ ఏం తెలియదు, నాకేం తెలియదు. యాక్చువల్లీ నేను క్రిప్టోగానే వచ్చి దాదాపుగా 1 year అవుతుంది సార్. నాకు పెద్ద నాలెడ్జ్ ఏం లేదు. అంటే నాలెడ్జ్ లేకున్నా మనకు ఒక గురువులు పాఠాలు చెప్తే పిల్లలు ఎంత ప్రయోజకులు అవుతారు అనేది మన మీటింగ్లకు వస్తేనే ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్, చాలా వాల్యూ వర్డ్స్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు స్కామ్లు అనేది చాలా అవుతున్నాయి. ఇప్పుడు చూడండి, మన మన యొక్క దాని మీదనే ఇంకోటి పెరల్వైనా అని చెప్పి, అంటే ఇలాంటి మీటింగ్లకు రాకపోతే ఎవరు తెలుసుకోలేరు. ఇంకోటి మనం బయట జనాలకు చెప్తుంటే, ఇప్పుడు కూడా నేను మీటింగ్ దాదాపు ఒక 10 మందికి చెప్పిన, అరే రాండి ముందు మీటింగ్ రాండి, ఇన్వెస్ట్ చేయకండి. మీటింగ్కి వచ్చి దానిలో వాళ్ళు ఏం చెప్తున్నారు, అందులో ఏంటి ఫ్యూచర్ ఏంటి అవి తెలుసుకున్న తర్వాత ఇన్వెస్ట్ చేయండి. నేను డబ్బులు పెట్టాలని నేను అంటలేను. ఫస్ట్ మీరు జ్ఞానం తెలుసుకోండి. జ్ఞానం తెలుసుకున్న తర్వాత డబ్బు పెట్టామా వద్దా, వాల్యూ ఉందా లేదా అది తెలుసుకొని దాన్ని పెడితే 10 మనకు రిటర్న్స్ వస్తాయి. ఏది లేదు దాన ఏళ్ళను సిస్టమ్లలో పెట్టి అది వేయింది ఇది వేయింది అంటే అది కరెక్ట్ కాదు అని తెలుసుకున్నాను కూడా. అంటే వాళ్ళకి ఫ్యూచర్ మీద లేదు, ఇంట్రెస్ట్ లేదు. అప్పటికప్పుడు డబ్బులు కావాలి, 10,000 కావాలి, 20,000 కావాలి, ఇస్తావా ఇట్లా అడగడానికి అయితే ముందు వస్తుంది నోరు. కానీ మీటింగ్లకు వచ్చి ఒక డబ్బు సంపాదించుకునే మార్గం ఉంది తెలుసుకోండి అంటే వినట్లేదు. అంటే ఎంత అజ్ఞానంలో ఉన్నారో వాళ్ళకే తెలియాలి. అంటే ఇప్పుడు ఇంట్లో మీటింగ్లో 151 మంది ఉన్నారు. ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్యూచర్ సెలెక్ట్ చేసుకున్నారు. ఫ్యూచర్ సెలెక్ట్ చేసుకుని ప్రతిరోజు డైలీ ఎంత నెట్వర్క్ మార్కెటింగ్ ఎంత తెలుసుకుంటే అంత జ్ఞానం తెలుస్తుంది. మనం ఎంత తెలిసినా మనము ఇంకా తెలుసుకోవాలి. అదే ఇంకా తెలుసుకోవాలి. ఈ క్రిప్టో అనేది చాలా రోజు రోజు తెలుసుకుంటేనే మనకు తెలుసుకుంటాయి. సార్ మంచి మెసేజ్ ఇచ్చారు సార్, చాలా సూపర్ మెసేజ్ నిజంగా. ఈరోజు ఫస్ట్ టైం మీటింగ్ వినడం సూపర్ సార్. ఓకే వెరీ సార్. నైస్ థ్యాంక్ యూ. సార్. ఫస్ట్ టైం కి ఎంత ఇంప్రెషన్స్ అయ్యారు. రోజు రండి, ప్రతి ఒక్క వినండి. ఇందులో మాత్రం ఫ్యూచర్ భవిష్యత్తు రియల్ ఎస్టేట్ లో ఎంత భూమి ఉందో అంతకన్నా 1000 రెట్లు ఇందులో సంపాదించుకోవడానికి మార్గం ఉంది. అదైతే నేను బల్ల గుద్ది చెప్పగలుగుతా. అవును సార్. అవును సార్. అవును సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కరుణాకర్ సార్, కరుణాకర్ రెడ్డి సార్. చాలా వండర్ఫుల్ గా సార్ ఓకే సార్. చెప్పినటువంటి అన్ని విషయాలు కూడా గమనిస్తూ వండర్ఫుల్ గా షేర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ మనకు నాగేశ్వరరావు సార్ వచ్చారు. నాగేశ్వరరావు సార్ వెల్కమ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ అండి.
వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. సీనియర్ శ్రీనివాస గారికి గుడ్ మార్నింగ్, కంగ్రాచులేషన్స్. శ్రీనివాసరావు సార్ రెస్పాండ్ కాలేదు. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. బొమ్మశెట్టి నాగేశ్వరరావు సార్. గుడ్ మార్నింగ్ సార్, కంగ్రాచులేషన్ సార్, బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చెప్పండి సార్, చెప్పండి మీ అనుభవాలు కూడా మీరు చెప్పండి సార్. నాగేశ్వరరావు సార్. బాగా సార్ రమేష్ సార్. సార్ రమేష్ సార్, సారు ఆల్మోస్ట్ 150 నెంబర్స్ ని మనకు పెరలవైన్ లో జాయిన్ చేశారు సారు. సార్ అయితే సార్ జాయిన్ చేసే టైంలోనే మన సిస్టమ్ అనేది 2022 జూలైలో మనకి ఈ పీవీసీ మెడల్ అడుగు పెట్టింది సార్. అదొక పెద్ద ఎదురు దెబ్బ సార్ సార్కి. ఓకే పర్వాలేదు, అయినా సరే 15 నెంబర్స్ తో ఆయన కింద సీట్ ఫండింగ్ చేయించి సారు ఓకే సార్ హ్యాపీ. అయితే ఏదైతే పెరలమైన అకౌంట్స్ అనేది ఓపెన్ అయితే కొంచెం సార్ సొంతంగా ఏదైతే 1000 రూపీస్ సీడ్ ఫండింగ్ వచ్చింది చూడండి సార్. అవును సార్, అవును. ఎస్ సార్, 1000 రూపీస్ సీడ్ ఫండింగ్ వచ్చినప్పుడు సార్ సొంతంగా ఒక 50 వ్యాలెట్స్ మళ్ళీ అంటే కింద జూనియర్స్ కోసం సార్, ఓన్లీ కింద జూనియర్స్ కోసం వాళ్ళు చేయకపోయినా సరే సారు 50,000 తో సీడ్ ఫండింగ్ చేసి 50 వ్యాలెట్స్ పెట్టుకున్నాడు సార్ ఆయన. పెరలవైన్ సిస్టమ్ ఎప్పుడైనా ఓపెన్ అయితే ఒకవేళ ఈ 50 వ్యాలెట్స్ ని ఆ అకౌంట్స్ కి మనం యాడ్ చేసుకోవచ్చు. అవును సార్, అవును. ఎస్ సార్, అంత విశాల హృదయ దృక్పథులు సార్ బొమ్మశెట్టి నాగేశ్వరరావు గారు అన్న ఆయన. సో ఓకే సార్, కంటిన్యూ సార్. నాగేశ్వరరావు గారు చెప్పండి సార్. ఏం లేదు సార్, అదే చెప్పడానికి మీకు కంగ్రాచులేషన్ చెప్పడం, బాగా చెప్పారని, మీటింగ్ బాగా చెప్పారని. బాగా మేము బాగా చెప్పడం సార్, మాకేంటంటే ఉన్నది మాకు ఇంకా చాలా మంది జూనియర్స్ ఇంకా వెనకబడిపోతున్నారు, మాతో పాటు రాలేకపోతున్నారు. ఇంకా సిస్టమ్ మీద ఇంకా లేనిపోయిన ఆపోహలు కలుగుతున్నాయి. మధ్యాహ్నం సీనియర్స్ ఏదైతే జీసీసీ మన వాట్సాప్ అకౌంట్ ఉందో దానిలో గ్రూప్ లో ఇంకా కాయిన్స్ రాలేదు, విత్ రావలేదు, 20 డేట్ పెట్టినవి రాలేదు, ఇంకా ఇక్కడే ఉన్నారు కానీ సీడ్ ఫండింగ్ లో విత్డ్రా చేస్తే తెల్లారిపాటికి వస్తున్నాయి అన్నది మర్చిపోతున్నారు సార్ చాలా మంది. వచ్చే దారిని వదిలేసేసి రాని దారిని పట్టుకునే వేలాడుతున్నారు సార్. అవి కొంచెం బాధగా ఉంటున్నాయి సార్ మాకు. ఎందుకంటే సిస్టమ్ ని మనం కూర్చున్న కొమ్మని మనమే నరుక్కుంటే అది లాస్ ఎవరికండి? మనకే లాస్ సార్. ఎస్ సార్, అట్లా గ్రూప్ లో కూడా కొన్ని నెగిటివ్ ఒక మనిషి నెగిటివ్ కామెంట్ పెట్టడం వల్ల గ్రూప్ లో 1000 నెంబర్స్ ఉన్నారు అనుకున్నా. 1000 నెంబర్స్ ఆల్మోస్ట్ ఇవాళ మన ప్రపంచం ఎలా ఉందంటే సార్, అబద్ధానికి ఆయుష్ ఎక్కువండి. అవును సార్, అవును. ఆ 1000 నెంబర్స్ దాన్నే నమ్ముతారు కదా సార్, రావట్లేదు అనుకుంటారు. వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఆగిపోతుంది. వాళ్ళు ముందుకు ఎవరిని ఇంకొక వచ్చేటువంటి ఇన్వెస్టర్ ఆగిపోతాడు, ఆ వచ్చేటువంటి సీడ్ ఫండర్ ఆగిపోతాడు. కాయిన్ గ్రోత్ అవ్వాలి అంటారు. ఎక్కడి నుంచి అవుతుంది సార్ కాయిన్ గ్రోత్? ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ఓపిక అనేది ఉండాలి కదా సార్ మనకి. అవును సార్. సిస్టమ్ కంటిన్యూషన్ గా ప్రతిరోజు మనకి ఫస్ట్ లో మనకి 4 days 5 days ఇచ్చింది. తర్వాత ఎర్లీ మార్నింగ్ 5:30కి పెట్టుకోమని చెప్పింది. ఆ 5:30 వల్ల పోయి మనందరం కూడా సిస్టమ్ కి తిరిగి మెసేజ్ పెట్టడం వల్ల 24 hours లో ఎప్పుడైనా విత్డ్రా పెట్టుకోమని ఇచ్చింది. ఇప్పుడు మామూలుగా అప్డేట్కి వెళ్ళింది సార్. ఇప్పుడు సిస్టమ్ అప్డేట్కి వెళ్ళింది. ఇంతకు మునుపు మనకు గుర్తుండే ఉంటుంది సార్, ఆల్మోస్ట్ 3 months ఓపెన్ అవ్వాలి సిస్టమ్ ఒకప్పుడు మనకి. లాస్ట్ ఇయర్ అనుకోండి సార్, నాకు తెలిసి లాస్ట్ ఇయర్ కంప్లీట్ గా మనకు విత్డ్రాల్సే అంటే ఒక యూఎస్డి కూడా బయటికి రాలేదు. అవును సార్, అవును. సో ఇప్పటికైనా మనకు ఓపెన్ గా ఉంటుంది. సో అప్పుడప్పుడు మనకు మార్నింగ్ టైంలో సో మన వాళ్ళకి కొంచెం ఎర్లీ మార్నింగ్ 5:30కి విత్డ్రాల్ పెట్టే అలవాటు అయిపోయింది కాబట్టి సో ఎర్లీ మార్నింగ్ 5:30కి పెట్టుకుంటూ సో ఈ రోజు సార్. అంటే నేను అనేది సార్ ఇక్కడ రమేష్ సార్, నేను అనేది ఏంటంటే ఇటు సీడ్ ఫండింగ్ లో కానివ్వండి, ఈ టోకెన్ ఫార్మింగ్ లో కానివ్వండి, విత్డ్రావల్ని ఆలోచిస్తున్నారు కానీ అటు సీడ్ ఫండింగ్ లో అయినా అదర్ సీడ్ ఫండింగ్ ఉంది. టోకెన్ సెకండరీ సార్. 5 విత్డ్రావల్ అనేది బయటికి కనెక్టెడ్ వ్యాలెట్ అనేది సెకండరీ సార్. ఫస్ట్ టీమ్ బిల్డ్ చేసుకోవడమే సార్. టీమ్ బిల్డ్ చేసుకోవడం సో 100 USD తో టోకెన్ ఫారింగ్ చేయడం ద్వారా మనకు రెఫరల్ రివార్డ్ కూడా వస్తుంది. సో మన టీం పెరుగుతుంది, సిస్టమ్ కూడా గ్రోత్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్ తీసేసి ఒక మైనస్ పాయింట్. మేజర్ ఇన్కమ్ ఏదైతే మేజర్ ఇన్కమ్ ఉందో దాన్ని వదిలేస్తున్నారు సార్ మన వాళ్ళు. అదే
మేజర్ ఇన్కమ్ వదిలేస్తున్నారు సార్. అంటే మీరు అమ్ముకున్నటువంటి కాయిన్స్ ని మనం అమ్మేసుకుంటున్నాం సార్. దాన్ని విసర్జిస్తున్నాం మనం. విసర్జించినటువంటి పదార్థంతో మళ్ళీ మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అవును. ఇక్కడ మీరు $5 విత్డ్రా పెడితే $5 లో వారు 4.5 4.25 ఇస్తున్నాడు బయటికి. ఆ $5 విత్డ్రా పెడతానికి 0.65 మనకి ఛార్జెస్ అవుతున్నాయి ఇప్పుడు సార్. ప్రెసెంట్ మొన్నటి వరకు $1 ఆల్మోస్ట్ కట్ అయింది. అంటే మనకి ఇవన్నీ తీసేయగా మనకు $3 వచ్చాయి. దీని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కానీ $100 మనకి ఎవరికైనా టోకెన్ ఫార్మింగ్ చేస్తే ఇంచుమించుగా 9,000 తీసుకోవచ్చు అన్న సంగతి మర్చిపోతున్నాం సార్ మనం. ఇక్కడ 1000 పీవీసీ మెటా మనం ఫార్మింగ్ చేస్తే ఆల్మోస్ట్ 900-1000 రూపీస్ తీసుకోవచ్చు అన్న సంగతి మర్చిపోతున్నాం సార్ మనం. సో 9,000 క్యాష్ తీసుకోవచ్చు, ప్లస్ మనకు డైలీ 0.05 రెఫరల్ రివార్డ్ వస్తుంది సార్. మళ్ళీ మేజర్ ఇన్కమ్ వదిలేసి మైనర్ ఇన్కమ్ గురించి ఆలోచిస్తున్నారు సార్. అదే చాలా బాధగా ఉంది సార్ టీం సభ్యులందరితో కూడా. అదే మనకి ఎప్పుడైతే పెరలమైన వెబ్సైట్ లో రన్ అయ్యేటప్పుడు మనం ఆల్మోస్ట్ అక్కడ చూసాం సార్. ఫర్ డే బిలియన్స్ సంపాదించుకునే అవకాశం మీకు ఉంటుంది పెరలమైన సిస్టమ్ ద్వారా. స్క్రోల్ రన్ అయ్యేస్తారు మనకి. వాడు ఆ మాటను ఎక్కడ తప్పలేదు సార్ మనకు అసలు. ఈ రోజు మీకు ఒకవేళ మీకు ఆ గట్స్ ఉండి మీ దగ్గర ఒక 1000 ఒకవేళ USDTs కన్నా మీకు ఫార్మింగ్ లో ఉంటే ఆ 1000 USDTs మీకు ఫార్మింగ్ చేసేటువంటి అవకాశం మీకు ఇచ్చాడు అదర్ ఫార్మింగ్. అంటే ఆల్మోస్ట్ 90,000 అలా 1 lakh సార్. ఆల్మోస్ట్ 1 lakh వాడు చెప్పాడు కదా. మీరు బిలియన్స్ సంపాదించుకోసం చెప్పాడు సార్ ఫర్ డే. అంటే 1 lakh 1 day లో సంపాదించుకునే అవకాశం మీకు ఇచ్చాడు. ఆ అవకాశాన్ని మనం వదిలేసేసి $5 కోసం కొట్టుకుంటాం సార్ మనం. ఓకే సార్, నేను ఇంకా హ్యాంగ్రీగా మాట్లాడుతున్నానేమో. అదే సార్ మనందరికి అర్థం అవ్వాలని చెప్పి నేను అలా మాట్లాడుతున్నాను సార్. ఎందుకంటే మనం కూర్చున్నటువంటి కొమ్మను మనం నరుకోవద్దు. సీడ్ ఫండింగ్ ప్లస్ టోకెన్ ఫార్మింగ్ రెండు బ్యాలెన్సింగ్ గా ప్రతి ఒక్క టీం సభ్యులు కూడా వెళ్ళండి. మిమ్మల్ని పెట్టుబడి పెట్టమని నేను చెప్పట్లేదు. ఎవరైతే దీని మీద నమ్మకం ఉండి దీన్ని చెయ్యాలి, ఇదే మనకి ప్రీమియర్ సోర్స్ ఆఫ్ లీగ్ అనేది ఎవరైతే నమ్ముతున్నారో, పీవీసీ మెటా ఈజ్ ద ప్రీమియర్ సోర్స్ ఆఫ్ లీగ్. మనకు ఫస్ట్ వాడు అదే సార్ మన పీవీసీ మెటా కాస్ట్రంలో. మన ప్రపంచాన్నే, మన రాబోయే ప్రపంచాన్ని మొత్తం మారుస్తుంది సార్ ఇది. మన యొక్క భవిష్యత్తును మొత్తం మారుస్తుంది. సార్ ఇందాక చెప్పారు, మనం పెట్టినటువంటి చెట్టుని ఆ కాయలు మనమే తినాలని లేదు. మన బిడ్డలు తినొచ్చు, మన మనవాళ్ళు తినొచ్చు, ఎవరైనా తినొచ్చు. ఒకప్పుడు బిట్ కాయిన్ 2009లో మనకి ఆల్మోస్ట్ 100 రూపీస్ లోపు ఉంది సార్. ఓకే, 10 రూపాయలనో 9 రూపాయలు నేను చెప్పను, 100 రూపాయల లోపల ఉంది సార్ 2009లో. ఇవాళ అదే బిట్ కాయిన్ వచ్చేప్పటికి 88 లక్షల దాకా వెళ్ళింది సార్. 88 లక్షల దాకా వచ్చింది సార్. నేను ఏ బిట్ కాయిన్ తోనో, ఏ బిఎన్బితోనో, ఏ ఎథేరియంతో నేను కంపేర్ చేయట్లా పీవీసీ మెటాని. అట్లీస్ట్ ఇవ్వాలన్నటువంటి సోర్స్ ప్రకారం మనకి ఒక్క రూపాయిలో మనకి పీవీసీ మెటా దొరుకుతుంది. ఒక 1 lakh పీవీసీ మెటా మీరు సీడ్ ఫండింగ్ లో పెట్టుకోండి. 4 accounts క్రియేట్ చేయండి. రేపు ఒక్క 10 years ఓపి పట్టండి. పోనీ బిట్ కాయిన్ కూడా మనకి 80 lakhs రావడానికి 10 years పట్టింది కదా సార్. దానికి కూడా 15 years ఆల్మోస్ట్. అవును సార్, అవును. అట్లీస్ట్ ఒక 5 years వెయిట్ చేయండి, 100 రూపీస్ అన్న అవుద్ది ఈజీగా. మీరు పెట్టినటువంటి ₹1,00,000 ఇంటూ 100 times ₹1,00,00,000 సార్. ఎన్ని పోగొట్టుకోలేదు సార్ ఇప్పటి వరకు. పీవీసీ మెటా 2015లో పెరలమైన 2015లో స్టార్ట్ అయితే 2025 ఈ రోజు 10 years ఆల్మోస్ట్ 9 years జర్నీలో మనం ఎన్నో వెబ్సైట్స్ లో పెట్టుబడులు పెట్టాం. దీనిలో పెట్టింది మనం 2 లక్షలు 3 లక్షలు అంతే. ఏది ఈ పెరలమైన సిస్టమ్ లో. ఏదైతే పీవీసీ మెటాలకు వచ్చిన తర్వాత మనం ఎవరిష్టం వాళ్ళు పెట్టుకున్నాం, అది వేరే సంగతి సార్. ఈ మధ్యలో 1 lakh పెట్టామో, 2 lakhs పెట్టామో, 6 lakhs పెట్టామో, వేరే వెబ్సైట్స్ లో చాలా పెట్టాము. అవన్నీ కొలాప్స్ అయిపోయినాయి మొత్తం. వాటిని మనం ఎవరన్నా అడగగలుగుతున్నామా? మన కళ్ళ ముందు ఇంకా సిస్టమ్ ఉంది, మన కళ్ళ ముందు మన కాయిన్స్ ఉన్నాయి, మన కళ్ళ ముందే విత్డ్రా అవుతున్నాయి. నమ్మండి, నమ్మి ముందుకెళ్ళండి, నమ్మకం ఉంచండి. ప్రతి బిజినెస్ లో కూడా నమ్మకం అనేదే ఇంపార్టెంట్. తర్వాత ప్రతి బిజినెస్ కూడా కస్టమర్ లేనిదే, ఏ బిజినెస్ కైనా సరే కస్టమర్ లేనిదే బిజినెస్ ముందుకెళ్ళదు. నేను పెట్టుబడి మాత్రమే పెడతాను, నేను ఎవరిని అడగను అని అంటే అది నువ్వు 5%తోనే సరిపెట్టుకోవాలి.
నేను పెట్టుబడి పెట్టాను, నేను బయటికి వెళ్తాను అని అనుకుంటే 100% నువ్వు ప్రాఫిట్ లో ఉంటావు. నేను చెప్పేది ప్రతి ఒక్క సభ్యులు కూడా అర్థం చేసుకోండి. మీరు వెళ్ళి ఇంకొక పర్సన్ కి పీవీసీ మెటా గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, సీడ్ ఫండింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, టోకెన్ ఫార్మింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, అతను సీడ్ ఫండింగ్ చేస్తానంటే మీ దగ్గర ఉన్నటువంటి 1000 5,000 సీడ్ ఫండింగ్ ఉన్న టోకెన్స్ అతను ట్రాన్స్ఫర్ చేసి మీ రిఫరల్ కోడ్ ఇచ్చి అతని దగ్గర 5,000 తీసుకోండి. అది ఆ రోజు మీకు ఇన్కమ్. అక్కడతో అయిపోవాలా, మళ్ళీ ఆ 5,000 పైన మీకు రిఫరల్ ఇన్కమ్ వస్తుంది మళ్ళీ. అలాగే అతను ఏదైనా టోకెన్ ఫార్మింగ్ చేస్తానంటే $100 100 USDTs 200 USDTs చేయించండి. తనకి మళ్ళీ ఏదైతే మనకి ఉన్నటువంటి సార్ ఏంటి సార్ 1:2 ఏంటది మర్చిపోయాను నేను. టోకెన్ ఫార్మింగ్ సార్ ఎర్లీ బర్డ్ ఆఫర్ సార్. ఎర్లీ బర్డ్ ఆఫర్ గురించి చెప్పండి. ఎర్లీ బర్డ్ ఆఫర్ లో ప్రతిరోజు మనకి రిలీజ్ అయ్యేదానికన్నా కూడా 1:2 రేషియోలో చేసుకుంటే 90 పైసా రిలీజ్ అవుతుందని చెప్పండి. కంపల్సరీ అప్రోచ్ అవుతారు మనల్ని, కంపల్సరీ వాళ్ళు చేస్తారు. ఇక్కడ ఎక్కడెక్కడికో తిరగవసరం లేదు సార్. మన పీవీసీ మెటాలోనే 4-5 రకాల ఇన్కమ్ ఉంది మనకి. 4-5 రకాల ఇన్కమ్. సీడ్ ఫండింగ్ లో విత్డ్రా చేసుకోవచ్చు, టోకెన్ ఫార్మింగ్ లో విత్డ్రా చేసుకోవచ్చు. సీడ్ ఫండింగ్ లో రిఫరల్ ఇన్కమ్ ఉంది, టోకెన్ ఫార్మింగ్ లో రిఫరల్ ఇన్కమ్ ఉంది. ఇది ఇండివిజువల్ గా 4 రకాల ఇన్కమ్. అదే టీం పరంగా సార్, సీడ్ ఫండింగ్ లోను అదర్ సీడ్ ఫండింగ్ చేయొచ్చు, టోకెన్ ఫార్మింగ్ లో అదర్ టోకెన్ ఫార్మింగ్ చేయొచ్చు. అంటే 5-6 రకాల ఇన్కమ్ మనకి ఇక్కడే ఉంది. అంటే 5-6 వెబ్సైట్లు మనకి పీవీసీ మెటాలోనే ఉన్నట్టు మనకి 5-6 రకాల ఇన్కమ్ ఇక్కడే ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా దీనిపైన ధ్యాస పెట్టి దీన్నే చేయండి సార్. ఇదే నా రిక్వెస్ట్ అండి. మళ్ళీ శ్రీనివాస్ సార్ చెప్పాడు, శివకుమార్ సార్ చెప్పారు, మాలతి రమేష్ సార్ చెప్పారు, చంద్రశేఖర్ సార్ చెప్పారు, మేము పెట్టాము పెట్టుబడి మాకు పోయినాయి అనేది వద్దండి. మీ ఇష్ట ప్రకారం మీకు ఇష్టమైతేనే రండి దీనిలోకి సార్. అంతే కదా సార్? అంతే. ఎవరి డబ్బులకి వాళ్లే బాధ్యులు, ఎవరి ఫండ్స్ కి వాళ్లే బాధ్యులు. మీ ఫండ్స్ మళ్ళీ ఒకవేళ మీరు వ్యాలెట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ వ్యాలెట్ ను రక్షించుకునేటువంటి బాధ్యత కూడా మీదే. సో థ్యాంక్ యూ సార్, రమేష్ సార్, చంద్రశేఖర్ సార్, శివకుమార్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మాట్లాడే అవకాశం ఇచ్చినందు వరకు చాలా థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మెటా, జై పెరల్వైన్ సార్. జై పీవీసీ మెటా, పీవీసీ మెటా నెవర్ ఎండ్. జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ చాలా చక్కగా. Thank you, sir, Ramesh sir. Thank you, sir, Ramesh sir. Thank you, Ramesh sir. Jai PVC Meta. PVC Meta is never end. Thank you, sir. Thank you, one and all. Superb session. జై పీవీసీ మెటా. Wonderful session. జై పీవీసీ మెటా. Sir, జై పీవీసీ మెటా. జై పీవీసీ మెటా. పీవీసీ మెటా is never end. జై పీవీసీ మెటా. Thank you, sir. Thank you. సార్ మీటింగ్ బ్రహ్మాండం జరిగింది. థ్యాంక్ యూ సార్. Thank you, sir. సూపర్ సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ.